ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కుడి వచ్చి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు మనందరము కూడా ఈ మంచి శుక్రవారపు ఆరాధనను జరిగించడానికి, అలాగే దేవుని గురించిన ప్రాణ త్యాగమును మనము జ్ఞాపకం చేసుకోవడానికి దేవుని మందిరంలో మనందరము సమావేశమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రాణమర్పించిన దినమును ఏ విధంగా పోలుస్తున్నారంట? మంచి శుక్రవారము. ఈ లోకంలో ఎవరన్నా చనిపోతే దానిని మంచి శుక్రవారము లేకపోతే మంచి రోజు అని ఎవరు కూడా పోల్చరు. అది వారికి దుఃఖ దినముగాను, లేకపోతే వారు కోల్పోయిన దినముగాను, లేకపోతే వారి జీవితంలో వారి ఇంటి మీదకి వచ్చిన ఏదో కీడని చెప్పి ఇలాగ వాళ్ళందరూ కూడా తలంచుతూ ఉంటారు. కానీ యేసు ప్రభువారు ప్రాణమర్పించడం అనేది అది ఈ లోకానికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవాళ్ళందరికీ కూడా ఇది మంచి శుక్రవారం అంట. అటువంటి దినమున మనందరము ఈరోజు ఆయన మందిరంలో ఉండి సమావేశమై దేవుని మాటలు ఆలకించడానికి ఉన్నామంటే దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి కృపకే మనందరం స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే లేఖన భాగంలో ఉన్నది, కుమారుడిని ప్రేమించండి, లేని ఎడల ఆయన ఏమవుతాడంట? కోపగించుకుంటాడు. కాబట్టి మనందరం ఈ సమయంలో దేవుని మందిరంలో ఉన్నామంటే మనందరం కూడా ఆయన సిలువకు, ఆయన చేసిన ప్రాణ త్యాగానికి మనం ఏమిస్తున్నామో చెప్పండి. ఏమిస్తున్నాం? మనము గౌరవిస్తున్నామా? అగౌరవపరుస్తున్నామా? గౌరవిస్తూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎవరికి వారే నా కొరకు యేసు సిలువ త్యాగం చేశాడు, నా కొరకు యేసు ప్రాణం పెట్టాడు అన్న ఆలోచన మన జీవితంలో ఉన్నట్లయితే ఆయన మన మీద కోపగించుకోడు, మన మీద దయ వాత్సల్యతను చూపిస్తూ ఉంటాడు. తండ్రికి పిల్లల ఎడల ఎలా ప్రేమ ఉంటుందో మన దేవునికి కూడా తన కుమారుని ఎడల అంతే ప్రేమ ఉంటుంది. మనం గౌరవించకపోయినా, లేకపోతే ఇటువంటి దినమును నిర్లక్ష్యము చేసిన దేవుని దృష్టిలో మనందరము కూడా విలువ లేని వారము. ఈ లోకంలో కూడా దీని గురించి మనము ఏమాత్రం ఆలోచన చేయవారమని గమనించాలి. కాబట్టి ఈరోజు మనము సమయం ఉన్నంత వరకు కూడా దేవుని మాటలు కొద్ది సమయం మనందరం ఆలకించి ఆ మాటలను మనము నేర్చుకుందాం. అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం నుంచి ఇంచుమించు 27వ అధ్యాయము 54వ వచనం వరకు, అనగా 56వ వచనం వరకు, 27వ అధ్యాయం 56వ వచనం వరకు కూడా ఇక్కడ యేసు ప్రభువారి యొక్క ప్రయాణము, అలాగే దానికంటే ముందుగా వారు ఆచరించిన పస్కా పండుగ, ఇవన్నీ కూడా అక్కడ కనబడుతున్నాయి. ఈ 26వ అధ్యాయంలో యేసు ప్రభువారు శిష్యులందరితో కూడా ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే 2 దినముల తర్వాత ఏ పండుగ వస్తుందంట? పస్కా పండుగ వచ్చును. కాబట్టి ఆ సమయంలో దేనికంటే అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. ఈరోజు మన వర్తమానం అంతా ఈ 2 అధ్యాయాలు ఉంటాయి. అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచి 20వ అధ్యాయం తెరచి ఉంచుకోండి. ఈ అధ్యాయంలో ఉన్న ప్రతిదీ కూడా మనము ఈరోజు లోతుగా తెలుసుకుని దానిలో అర్థాలు తెలుసుకుందాం. ఎందుకంటే సిలువలో పలికిన మాటలు ఇంచుమించు మనము ప్రతి సంవత్సరం వింటున్నాం, మనకు తెలిసినవే. కానీ యేసు ప్రభువారు సిలువకు ముందు ఏమేం మాటలు మాట్లాడుతున్నాడు, వారు ఎటువంటి పండుగను ఆచరించాడు, ఆయనను ఎవరెవరి వద్దకు తీసుకుని వెళ్ళారో ఆ మాటలన్నీ మనం ఆలకిద్దాము. ఇక్కడ యేసు ప్రభువారి శిష్యులతో చూసి వారితో మాట్లాడుతున్నాడు. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చును, అప్పుడు మనుష్య కుమారుడంట సిలువ వేయబడునని మీకు తెలియబడునని ఆయన చెప్తూ ఈ మాటను ఆ శిష్యులందరికీ కూడా తెలియపరుస్తున్నారు. ఎందుకంటే యేసు ప్రభువారికి తెలుసు సిలువ వేయబడాలి,
నన్ను మరణానికి అప్పగిస్తారు, సిలువలో నేను వేలాడవలసి ఉన్నది అని గ్రహించిన యేసు ప్రభువారు తన శిష్యులందరినీ కూడా ధైర్యపరుస్తూ ఈ మాటను వారికి తెలియపరుస్తున్నాడు. ఆ సమయంలో ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, కయప అను ప్రధాన యాజకునికి మందిరంలోని కూడి వచ్చి యేసును ఎలాగ పట్టుకుందామా, ఎలాగ చంపాలా అని చెప్పి వారందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే యేసును పట్టుకోవాలని ఇప్పటి నుంచే కాదండి, వీరికి విశ్రాంతి దినమున తిరస్కరించాడు, విశ్రాంతి దినమున పాటించలేదు, విశ్రాంతి దినమున అద్భుతాలు చేస్తున్నాడు, విశ్రాంతి దినమున చనిపోయిన వారు లేపుతున్నాడు, విశ్రాంతి దినమున రోగులను ముడుతున్నాడు. ఇటువంటి పదము దగ్గర ఈ ప్రధాన యాజకులకును, శాస్త్రులకును, పెద్దలకు కూడా వ్యతిరేకత వచ్చింది యేసు ప్రభువారికి వీరికి మధ్యలో. ఇటువంటి సమయంలో ఆయన అప్పటి నుంచి కూడా యేసు ప్రభువారి మీద వీళ్ళందరూ కూడా విషపు చూపులు చూస్తూ ఎప్పుడు దొరుకుతాడో ఈయనని అవమానించాలి, ఇక్కడి నుంచి తరిమివేయాలని వీరందరూ కూడా ఆలోచన చేస్తూనే ఉన్నారు. యేసు ప్రభువారికి సమాధానం చెప్పడానికంటే వీరికి జ్ఞానం లేదు. ఆయన ప్రతిదానికి కూడా సమాధానం చెప్తున్నాడు. విశ్రాంతి దినమును పాటించకూడదంటే ఏమంటున్నాడు? మీ గొర్రెలలోనూ మీ పశువులలో గోతిలో పడితే ఆ రోజున బయటికి తీరా అని ఈ మాట మాట్లాడుతున్నాడు. కుష్టి వ్యాధి గాలివాడిని ముడుతుంటే, అయ్యా నువ్వు దైవ దోషం చేస్తున్నావు, నీకు నువ్వే దేవుడని బోధించుకుంటున్నావు, ఇది మేము ఎక్కడ వినలేదే అని చెప్పి వారు వ్యతిరేకత కలిగి ఉన్నారు. ఇటువంటి విధముగా యేసు ప్రభువారు మీద వారందరూ కూడా ఆలోచన చేసేది ఏంటిదంటే, ఎట్లా పట్టుకుందామా, ఎట్లాగా ఆయన ప్రాణము తీద్దామా అని చెప్పి వీరందరూ కూడా ఆలోచన చేస్తున్నప్పుడు వారు అంటున్నారయ్యా, ఈ సమయంలో మన మందిరంలో ఇటువంటి పని చేసిన, ప్రజల మధ్యన చేసిన గొప్ప అల్లరి రేగుతుంది, ప్రజలందరూ కూడా వ్యతిరేకులై మన మీదకి వస్తారు, కాబట్టి మనము ఈ సమయంలో అటువంటివి ఏమీ సృష్టించవద్దు, మనము తగు ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పి వీరందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ఇంకా 6వ వచనం నుంచి 13వ వచనం వరకు అదంతా కూడా మనం విడిచిపెట్టినట్లయితే, ఇంకా 14వ వచనంకి వచ్చినట్లయితే అక్కడ ఇస్కరియోతు యోధా అని ఒక వ్యక్తి శిష్యుడు కనబడుతున్నాడు. ఆయన కూడా 12 మంది శిష్యుల్లో ఒక్కడిగా ఉన్నాడు. అటువంటి సమయంలో యేసు ప్రభువారి యొద్దకు ఆయన యేసు ప్రభువారిని అప్పగిస్తాను నేను, అటువంటి అవకాశం మాకు ఇస్తారా అని చెప్పి ఈయన వారి వద్దకు వెళ్ళి అడిగినప్పుడు వారు అన్నారు, నిజముగా నువ్వు యేసు ప్రభువారిని మాకు పట్టించినట్లయితే. ఆయన ఏమంటున్నారంటే, ఎన్ని వెండి నాణ్యాలు ఇచ్చాడంట? 30 వెండి నాణెములు. 30 వెండి నాణెములు తోచి యేసు ప్రభువారు పట్టించమని యోధాకి ఇవ్వబడినది. ఆ యోధ 30 వెండి నాణెములు తీసుకుని అప్పటి నుంచి కూడా కనిపెడుతున్నాడంట, యేసు ఎప్పుడు దొరుకుతాడు, యేసుని ఎప్పుడు పట్టుకుందామో, యేసుని వారికి ఎప్పుడు అప్పగించాలి, ఇదే ఆలోచనతో యోధ బ్రతుకుతూనే ఉన్నాడు. అటువంటి సమయంలో ఈ పస్కా పండుగ వచ్చు దినమున యేసు ప్రభువారు శిష్యులతో చెప్తున్నాడు, పండుగను ఎలాగ ఆచరించాలయ్యా, మనం ఎక్కడ ఈ పస్కా పండుగను భుజించాలి, ఎక్కడ ఈ ఆహారం తినాలని యేసు ప్రభువారు దగ్గర ఉన్న శిష్యులు అడుగుతూ ఉన్నారు. ఈ అడుగుతున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, మీరు ఒక గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక చోట నీళ్లు మోసుకుని వెళుతున్న ఒక వ్యక్తి కనబడతాడు. ఆయనను అడిగి, మేమును మా బోధకుడును మేము ఇక్కడ ఒక పండుగను మేము ఆచరించాలి అని తెలియపరచండి, ఆయన మీకు ఒక గొప్ప గదిని, సామాన్లు ఉండే గదిని మీకు అప్పగిస్తాడు, మీరు వెళ్ళి మనందరం కూడా దానిలో ఈ పస్కా పండుగను ఆచరించవచ్చు అని తెలియపరిచారు. కాబట్టి వారు చెప్పినట్లుగానే యేసు ప్రభువారు వారితో పలికినట్లుగానే ఈ శిష్యులు వెళ్ళారు గ్రామానికి. ఒక వ్యక్తి ఎదురుగా వస్తున్నాడు నీళ్లు మోసుకుంటూ. వారు అడుగుతున్నారయ్యా, మీ ఇంటిలో మేము పస్కా పండుగను ఆచరించాలి, ఎవరెవరంటే నేనును మా బోధకుడును మేమందరం కలిసి ఆచరించాలి అని తెలియపరిచినప్పుడు ఆయన ఆ మాటను బట్టి అంగీకరించి ఈ పండుగను ఆచరించడానికి వారికి ఒక గదినిచ్చాడు. వారందరూ కూడా కూడి, ఆ శిష్యులతో కూడి యేసు ప్రభువారు 12 మందితో కూడా భోజనం చేస్తూ ఉన్నాడు.
ఆయన భోజనం చేస్తున్నప్పుడు 21వ వచనంలో ఉన్నది, ఆయన అంటున్నాడు, మీలో ఒకళ్ళు నన్ను అప్పగించబోతున్నారు అని చెప్పాడు. అటువంటి సమయంలో అందుకు వారందరూ కూడా దుఃఖపడి ప్రతి వాడును, ప్రభువా నేను అప్పగించబోతున్నానా, అయ్యా మేమేమైనా అప్పగించబోతున్నావా అని వారందరూ వారిలో కలవరపడుతున్నాడు. అటువంటి సమయంలో యేసు ప్రభువారు అంటున్నాడు, నిజముగా లేఖనంలో రాయబడినట్లుగా ప్రకారము కానీ ఈ మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడు అని వారికి తెలియపరుస్తున్నాడు. ఇటువంటి సమయంలో అప్పగించే యోధ కూడా వారితోనే ఉన్నాడు. ఆయన కూడా అంటున్నాడు, అయ్యా నేనా అంటున్నాడు. యేసు ప్రభువారు అంటున్నాడు, నీవన్నట్టే నీవే అప్పగించబోతున్నావు. ఆయనకి తెలుసు అప్పగించబోయేది ఎవరో కూడా. యేసు ప్రభువారికి తెలుసు, అలాగే అప్పగించే వ్యక్తికి కూడా తెలుసు, నేను యేసుని అప్పగించబోతున్నానని. ఆయన కూడా నేనా అంటే యేసు ప్రభువారు ఏమాత్రం వెనకాడకుండా నీవన్నట్లే నువ్వు అప్పగించబోతున్నావు అని ఈ మాట చెప్పారు. వెంటనే యేసు ప్రభువారు ఆ పస్కా పండుగ దినమున రొట్టెను విరిచి ఆ వారందరికీ కూడా ఇచ్చినప్పుడు వారు తిన్నారు. ద్రాక్షారసము తీసుకుని దీనిలో మీరు త్రాగండి అని చెప్పి వారికి ఇస్తూ ఉన్నాడు. వారు ఆ ద్రాక్షారసమును ఆ రొట్టెను వారు తిని వారు త్రాగి భుజించారు. వారందరూ కూడా ఆ శరీరంలోను రక్తంలోను వారందరూ కూడా తమ చేతులు ఉంచారు. ఆ తదుపరి 30వ వచనంలోకి వచ్చినట్లయితే, అంతటా వారు ఆ పస్కా పండుగను ముగించబోయే ముందల వారందరూ కూడా ఏం పాడారంట, ఒక కీర్తన పాడారు. కొంతమంది చెప్పేది ఏంటిదంటే 118వ కీర్తన పాడి ఉండవచ్చు అని కొంతమంది అవగాహన. అది వివరంగా ఇవ్వలేదు, కానీ కొంతమంది గ్రంథకర్తల ఆలోచన 118వ కీర్తన పాడి ఆ పస్కా పండుగను ముగించారు. ఆ తదుపరి వారందరూ కూడా యేసు వారిని చూసి, రాత్రి మీరందరూ కూడా అభ్యంతర పడతారు. ఏంటిదయ్యా అభ్యంతరం అంటే, గొర్రెలు కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. కాబట్టి ఏ విధంగా అయితే గొర్రెలు చెదిరిపోతాయనో, గొర్రెలు కాపరనంటే యేసు ప్రభువారిని కొడతారనో, యేసు ప్రభువారు తీసుకువెళ్ళబోతున్నారనో, ఆ సమయంలో ప్రజలందరూ ఉన్నారు, శిష్యులు ఉన్నారు, వీరందరూ కూడా చెదిరిపోతారు, ఎవరు ఉండరు అని ప్రవచన గ్రంథంలో రాయబడి ఉన్నది. అది ఎక్కడ ప్రవచన గ్రంథంలో రాయబడి ఉన్నదో జ్ఞాపకం చేసుకుందాం. జకర్యా ప్రవచన గ్రంథము 13వ అధ్యాయము, జకర్యా ప్రవచన గ్రంథం, మలాకి గ్రంథం, మత్తయి సువార్త ఇలాగుంటాయి. అంటే మత్తయి సువార్తకు ముందు మనం ఎప్పుడు దీనిలో పెద్దగా రిఫరెన్స్లు మనం చదవము కాబట్టి మలాకి సువార్తకు ముందు ఉంటుంది, మత్తయి సువార్తకు ముందు ఉంటుంది. పేజీ నెంబర్ 783, 13వ అధ్యాయము 7వ వచనం. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద, నా సహకారి మీదను పడము, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవన్నట్లు కాపరిని హతము చేయము, చిన్నవారి మీద నేను నా హస్తముంచుదును, ఇదే యెహోవా వాక్కు అని జకర్యా గ్రంథంలో రాయబడింది. ఏం మాట అంటే, కాపరిని కొడతారంట, గొర్రెలు ఏమైపోతాయి, చెదరిపోతాయి అని ఈ జకర్యా ప్రవచన గ్రంథంలో రాయబడి ఉన్నది కదా అని యేసు ప్రభువారు శిష్యులతో చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ యేసు ప్రభువారు చెప్పిన మాటలు శిష్యులందరికీ కూడా కొద్దిగా అభ్యంతరంగా ఉన్నాయి. ఇంతకాలం వారందరూ కూడా యేసు ప్రభువారితో తిరిగిన వారే, యేసు ప్రభువారితో వారందరూ జీవించిన వారే, ఆయనతో పాటు కలిసి జీవించిన వారే. అటువంటి సమయంలో 33వ వచనంలో పేతురు విషయంలో జరిగిన సందర్భం అక్కడ కనబడుతుంది. ఆయన అంటున్నాడు, అందుకు పేతురు, నీ విషయమే అభ్యంతర పడినను నేను ఎప్పుడూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, పేతురు అంటున్నాడు, అయ్యా ప్రజలందరూ అభ్యంతర పడతారు, ప్రజలందరూ ఇబ్బంది పడవచ్చు ఈ మాటలు బట్టి, కానీ నేనైతే ఎప్పుడు కూడా అభ్యంతర పడను. వెంటనే యేసు ప్రభువారు అంటున్నారు, కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పెదవని నీతో చెప్పుచున్నానని మాట తెలియపరిచాడు. ఎందుకంటే పేతురేమో
నేను అటువంటిదేమీ అభ్యంతరపడనయ్యా, నీ కోసం నేను నిలబడతానని ఇంకా చెప్తున్నాడు. పేతురు ఆయనను చూసి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనెను. అదే ప్రకారంగా శిష్యులందరూ కూడా అంటున్నారు, మేము నిన్ను ఎరుగము, ప్రాణం పోతున్నా సరే మేమైనా చనిపోతాం, కానీ యేసు ఎవరో మాకు తెలియదు అని మేము చెప్పమయ్యా అని వీరందరూ పేతురుతో పాటు ముక్త కంఠముతో ఒక స్వరముతో వారందరూ కూడా యేసు ప్రభువు వారికి సమాధానం ఇచ్చారు. నిశ్శబ్దంగా ఉండాలి, జాగ్రత్తగా ఆలకించాలి. ఇది మనం నేర్చుకోవడానికి తేలికే. ఏసీల కింద, ఫ్యాన్ల కింద ఉండి మనం ముందుకు వెళుతుంటే ఆయన పడిన వేదన, బాధలు చాలా కష్టతరంగా ఉంటాయి. జాగ్రత్తగా వినాలి. ఈ పేతురుతో పాటున్న మిగతా 11 మంది శిష్యులు కూడా చెప్తున్నారు, మేమందరము కూడా అభ్యంతరపడినను మేము అభ్యంతరపడము, ప్రాణం పెట్టవలసి వచ్చినా మేము ప్రాణమైన పెడతామే, కానీ నిన్నేమాత్రం కూడా తెలియదు, యేసు మాకు మేము ఎరుగము అని చెప్పి ఇటువంటి మాటలు మేము తెలియపరచమని ఈ పేతురుతో పాటు ఉన్న వారందరూ కూడా తెలియపరిచి ఉన్నారు. 35వ వచనంలో కనబడుతుంది. ఆ తర్వాత మాట్లాడిన తర్వాత 36వ వచనం ఉన్నది. యేసు ఏ వనంలోకి వెళ్ళాడంట? గెత్సేమనెబడిన ఆ తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. శిష్యులందరితో కూడా తన వెంట పెట్టుకుని వెళ్ళాడు. 12 మంది కూడా యేసు ప్రభువారు వెంటే ఉన్నారు. కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత పేతురును అలాగే ఇంకొకరిని ఎవరిని వెంట పెట్టుకుని వెళ్ళాడు? అక్కడ కనబడుతుంది, జెబెదయి బిడ్డలని ఇద్దరిని కూడా వెంట పెట్టుకుని ఆయన వెళ్ళి దుఃఖపడుటయు చింతాక్రాంతుడగుటయు బహు దుఃఖములో, యేసు ప్రభువారు ఎంత దుఃఖంలో ఉన్నాడో 38వ వచనంలో కనబడుతుంది. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో ముని ఉన్నది. ప్రాణము పోయే అంతగా యేసు ప్రభువారు దుఃఖంలో ఉన్నాడు. ఏడుస్తే ప్రాణం పోతుందండి మనిషికి. మరి యేసు ప్రభువారు ప్రాణం పోయేంత దుఃఖంలో ఉన్నానంటే తెలుసు, ముందు జరగబోయే విషయాలు తెలుసు, ఏ విధంగా సిలువ ప్రయాణం ఉంటుందో ముందుగానే గ్రహించాడు. అందుకని యేసు ప్రభువారు ప్రాణం పోయేంత దుఃఖంలో ఉన్నాడు, ప్రాణం పోయేంత ఏడుస్తున్నాడు. మనిషి ఏడ్చిన కొన్నిసార్లు మనిషి చనిపోతే ఏడుస్తుంటారు. ఏడ్చి 1 గంట 2 గంటలుగా స్పృహత పడతారు, ప్రాణాలు పోవండి. వాళ్ళకి మళ్ళీ ఏమన్నా కొంచెం బలం రావటానికి కొబ్బరి నీళ్ళో, లేకపోతే బీపీ డౌన్ అయితే ఉప్పు నీళ్ళో, లేకపోతే ఏమన్నా తీపి నీళ్ళో ఇచ్చి మళ్ళీ 1 అరగంట లేపి కూర్చోబెడతారు, కానీ చనిపోరు. కానీ యేసు ప్రభువారు ప్రాణం పోయే అంతగా దుఃఖంలో ఉన్నాడు. అటువంటి సమయంలో శిష్యుల వద్దకు వచ్చి చెప్తూ ఉన్నాడు, మీరు ఇక్కడే నిలిచి ఉండండి, నేను కొంత దూరం వెళ్ళి సాగిలు పడి ఒకవేళ సాధ్యమైతే ఈ శిలువ మరణమును తప్పించమని తండ్రిని నేను వేడుకుని వస్తానని ఈ మాట శిష్యులకు చెప్పి వెళుతూ అంటున్నాడు, ఇది కూడా నా చిత్తము కాదు, నా తండ్రి చిత్తమే. హల్లెలూయా. ఈయన వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నాడు. మరలా శిష్యుల వద్దకు వచ్చి తెలియపరుస్తున్నాడు, ఒక గడి అయినను నాతో మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మేలుకొండి, ప్రార్థన చేయుడి. యేసు ప్రభువారు శిష్యులకి జాగ్రత్త చెప్తున్నాడు. ఆయన శోధనకి వెళ్ళాలని తెలుస్తుంది, మరి శిష్యులకి వారికి కూడా తెలియపరుస్తున్నారు, శోధనలో ప్రవేశించకుండా జాగ్రత్తగా ఉండటానికి మిమ్మల్ని మీరు ప్రార్థన చేసుకోండి. శోధనలో ప్రవేశించకుండా మీ జీవితాలు ఉండటానికి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండి ప్రతిదినము ప్రార్థనలో ఉండండి. అంటగా ఈ గడి అయినను మీరు మేలుకొని ఉండండి అని వారితో చెప్తున్నాడు. ఇలాగ 2వ మారు కూడా వెళ్ళి యేసు ప్రభువారు మరలా సాగిలు పడుతున్నాడు. ఏమనంటే, నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్తమై సిద్ధించునుగాక. శిష్యులు దూరంగా ఉండి నిద్రపోతున్నారు. యేసు ప్రభువారు శిలువ మరణం పొందుతాను,
ఇది నీ చిత్తమే, నీ చిత్తమే నిజముగా సిద్ధించాలి, నీ చిత్తమే నెరవేరాలి, ఇక తప్పదు, మరణం పొందవలసిందే అని తెలియపరిచావు కాబట్టి నీ చిత్తానికి నేను తల ఉంచుతున్నానని యేసు ప్రభువారు ఆ మాటను బట్టి అంగీకరించి ఆయన ప్రార్థిస్తున్నాడు. మరలా ఆయన శిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి కన్నులు ఏ విధంగా ఉన్నాయంట? భారముగా ఉన్నాయి. వారి కోసం యేసు ప్రభువారు ప్రార్థించి ఉండవచ్చు. ఆ సమయంలో శిష్యులు ఇంకా నిద్రపోతున్నప్పుడు యేసు ప్రభువారు అనుకున్నాడు, సరే వాళ్ళని వదిలేసేసి ఇక వారు అలసట తీర్చుకొనని. ఎందుకంటే శోధనలో వెళుతుంది యేసు ప్రభువారు. సిలువ మరణం దగ్గరికి వెళ్ళేది యేసు ప్రభువారు, సిలువ వేయబడేది ఆయన. అందుకని యేసు ప్రభువారు గ్రహించి వారిని అలాగ విడిచిపెట్టి ప్రార్థన చేసుకుంటూ ఇలాగ వెళుతూ ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు ఏమనంటే, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు. మనిషి కుమారుడు ఎవరి చేతికి అప్పగించబడుతున్నాడంట? పాపుల చేతికి, మనుషుల చేతికి అప్పగించబడుతున్నాడు. లేండి వెళుదాము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. యేసు ప్రభువారికి అర్థమవుతుంది, యోధ రాబోతున్నాడు, పాపులు రాబోతున్నారు, మనుషులు రాబోతున్నారు, అప్పగించబడుతున్నారు. ప్రార్థన చేయవలసింది ఆయన ప్రార్థన చేసుకున్నాడు, తన జీవితాన్ని అప్పగించేశాడు. పదండి మనం వెళ్ళిపోదాం, నన్ను అప్పగించేవాడు సమీపముగా రాబోతున్నాడని గ్రహించిన యేసు ప్రభువారు శిష్యులందరినీ కూడా తట్టి లేపుతా ఉన్నాడు. ఇంకా శిష్యులతో యేసు ప్రభువారు మాట్లాడుతూనే ఉన్నాడంట. ఇంకా యేసు ప్రభువారు వారితో మాట్లాడుతూ ఉండగానే అక్కడ 12 మందిలో యోధ వచ్చి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన ఏం చేశాడంటే మొదటిగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంకా అతనితో పాటు వచ్చిన కొంతమంది బందిపోటు వాళ్ళు, దొంగలు, అలాగే సైనికులు, వారందరూ కూడా కత్తులతోనూ గుదియలతోనూ పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి, ప్రజల యొద్ద నుండి వారందరూ కూడా వచ్చి యేసు ప్రభువారిని పట్టుకున్నాడు. అటువంటి సమయంలో వెంటనే యేసు నద్దకు వచ్చిన యోధ అంటున్నాడు, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. ఈయన చెప్పిన ఒక కొండ గుర్తు, నేను ఎవరి దగ్గరికి అయితే వెళ్తానో మీరందరూ వచ్చి ఆయన పట్టుకోండి అని యోధ చెప్పాడు. ఈ గుర్తు కోసం ఆయన యుద్ధకు వెళ్ళాడు, శుభమని చెప్పాడు. యేసు ప్రభువారు అంటున్నారు, నీవు చేయవలసిన దాన్ని చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకున్నారు. యేసుకు అర్థమైంది, చలికాడ నువ్వు చేయాలనుకున్న పని చేసేయి. నువ్వు ఎందుకు వచ్చావో, ఎందుకొరకే నా ఎదుట నిలబడ్డావో, ఆ దినమున పస్కా పండుగ దినమున నేనా నువ్వు అన్నప్పుడు నువ్వు అన్నట్టే అన్నాను కదా. యేసు ప్రభువారు నువ్వేది చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. ఆ క్షణంలో యేసు ప్రభువారు తన జీవితము, తన శరీరము, తన ప్రాణము మనుషుల చేతికి అప్పగించేశాడు. ఇక ఇతని స్వాధీనంలో లేవు. తమకి ఇష్టం వచ్చినట్లుగా వారు చేయటానికి వారికి తన జీవితాన్ని అప్పగించేశాడు, వారికి తమ బ్రతుకును అప్పగించేశాడు. యేసు ప్రభువారు వారు చేయాలనుకున్నది ఏదో చెయ్యండి, వెంటనే అక్కడ ఉన్న వారందరూ కూడా పట్టుకోవడానికి వచ్చిన వారు యేసు ప్రభువారి మీద పడి వారందరినీ కూడా వారు పట్టుకుని ఉన్నారు యేసు ప్రభువారిని. ఇలాగ యేసుతో కూడా ఉన్నవారు కూడా ఒక అతను చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి ఏం చేశారంట? తెగ నరికారు. యేసు ప్రభువారి శిష్యుల్లో కొంతమంది ఆయనతో పాటు ఉన్నవారు లోకరాసిన సువార్తలో ఒకవేళ మీకు కనబడితే చదవని దాంట్లో అంటారయ్యా, మా దగ్గర ఉన్న ఆయుధములతో వచ్చిన వారిని తెగ నరకమంటారా అని అన్నాడండి. యేసు ప్రభువారు దానికోసం కాదుగా లోకానికి వచ్చింది, ప్రజలందరినీ కూడా క్షమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని తెలియపరచాలి. అందరిని బట్టి వారు అంటున్నారు, ఇక్కడ చెప్తున్నారు శిష్యులలో వారు అంటున్నారయ్యా,
మేము వెళ్ళి వారిని తెగ నరకమా అని వారు చెప్తూ ఉన్నారు ఈ మాటను. ఇక్కడ 49వ వచనంలో కనబడుతున్నది, ప్రభువా కత్తితో నరుకుదమా అని ఆయనను అడిగిరి. ఆయన అంటున్నాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తితో ఏమవుతాడంట, నశించిపోతాడు. యేసు ప్రభువారి దగ్గర కత్తి పట్టుకోగలిగిన వారు కూడా ఉన్నారు. యేసు ప్రభువారి దగ్గర తెగ నరకగలిగిన వారు ఉన్నారు. యేసు ప్రభువారి దగ్గర 12 మంది సైనికులు, ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు రాజకీయ నాయకుల దగ్గర గన్నులు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఎంత గన్నులు పట్టుకున్నా మీద పడేవాడు పడతానే ఉంటాడు. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఏదో ఒకటి వాడికి చేతనైంది వాడు పక్కా ప్రకారంగా వెళుతూ ఉంటాడు. మనం చూస్తూ ఉంటాం, వార్తల్లో వింటున్నా. యేసు ప్రభువారి దగ్గర ఉన్నవారు వారికంటే గొప్పవారు. వారు అంటున్నారు, ప్రభువా తెగ నరకమంటావా వారిని? వద్దయ్యా, తెగ నరకటానికి కాదు నేను వచ్చింది, ప్రజలకు తెలియపరచడానికి, ప్రాణములు తీయటానికి కాదు నేను వచ్చింది. ప్రజలందరికీ చెప్పేది ఏంటిదంటే క్షమించండి. దీది చెప్పడానికి నేను వచ్చా. ఒకవేళ కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చనిపోతాడు, అటువంటి పని చేయవద్దు అని చెప్తానే ఉన్నాడు. ఒక ఆయన చెవు నరికేశాడంట. వెంటనే యేసు ప్రభువారు ఆ చెవు తీసి అతనికి పెట్టాడు. మళ్ళీ ఆ చెవు యథాస్థితిలో అతనికి ఉండిపోయినది. ఈ విధంగా యేసు ప్రభువారు ఇక బయలుదేరుతూ ఉన్నాడు. వారందరితో పాటు కలిసి వారితో అంటున్నాడు, ఎందుకయ్యా దొంగను పట్టుకోవడానికి వచ్చినట్టు కత్తులతోనూ గొలుసులతోనూ వీటన్నిటిని తీసుకుని వచ్చారు? ప్రతిరోజు మీ ముందే కనబడుతున్నారుగా, మీకు మాకు వాదనలు జరుగుతూనే ఉన్నాయిగా, ప్రతిరోజు దేవాలయంలో కనబడుతూనే ఉన్నాగా, మరి ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి ఆ సమయంలో వారితో మాట్లాడుతున్నారు. ఇక అక్కడ రాయబడుతున్నది 53వ వచనంలో, ఈ సమయమున నా తండ్రిని వేడుకొనలేనని వేడుకొని ఎడల ఆయన 12 సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలుప్పుడే నాకు ఆయన పంపడని నీవు అనుకుంటున్నావా? పేతురు అతను అంటున్నాడు, నేను తండ్రిని వేడుకొనకపోతే, నేను లేకపోతే వేడుకొనలేను అని నీ జీవితంలో అనుకుంటున్నావేమో. నేను నా తండ్రిని వేడుకుంటే సేనలతో సహా దేవదూతలు ఈ లోకానికి వచ్చి రక్షించగలవు. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ కనబడుతుంది 12 సేనలు, ఒక్కొక్క సేన వచ్చి ఎన్ని వేల మంది యోధులంట? 6,000 మంది. 12,000 సేనలు అంటే ఎన్ని కనబడుతున్నాయి? ఈ విధంగా మనం చూస్తే గొప్ప దేవదూతల సమూహము భూమి మీదకి వస్తుంది. కొంతమంది వ్యతిరేకత కలిగిన వారు, కొంతమంది గిట్టని వారు, కొంతమంది పని పాట లేని వారు మాట్లాడే మాటలు ఏంటంటే, యేసు ప్రభువు రక్షించుకోవచ్చు కదా, రక్షించుకోవటానికి కాదు ఆయన లోకానికి వచ్చింది, ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు. ఆయన రక్షించుకోవాలనుకుంటే ఒక్కొక్క సేన 6,000 మంది దేవదూతలు. దావీదు కాలంలో ఒక దేవదూత 70,000 మందిని హతమార్చింది. ఈ విధంగా 6,000 మంది దేవదూతల కంటే అంతగా పైగా ఆకాశం నుంచి తన తండ్రిని వేడుకుంటే ఆ దేవదూతలు దిగి వచ్చి యేసు ప్రభువారి పాదములు క్రింద పడకుండా లేపి ఆయనను పట్టుకోగలవు. మనుషులకి కనబడకుండా దేవదూత తన రెక్కలు చాపి యేసు ప్రభువారిని పైకి తీసుకొని వెళ్ళగలవు. ప్రవచన గ్రంథాల్లో మాటను నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. ప్రవచన గ్రంథంలో ఉన్న మాటను తెలియపరచడానికి వచ్చాడు. గొర్రెల కాపరి కొట్టబడతాడు, గొర్రెలని చెదరపోతాయి అని గ్రంథాల్లో చెప్పబడుతున్నది. అనేక మంది మత గ్రంథాల్లో రాయబడుతున్నది, పుట్టుకతో పాపం లేని మనిషి, మరణములో పాపం లేని మనిషి, అటువంటి మనిషి మాత్రమే ప్రాణం అర్పిస్తే మానవాళి పాపములు విముక్తి కలుగుతుందని. ఈయన పుట్టుకలో పాపం లేదు, మరణములో పాపం లేదు. అందుకే యేసు ప్రభువారు అంటున్నారు, నేను వేడుకుంటే 12 సేనల వ్యూహముల కంటే సైన్యం వస్తుంది. 6,000 మంది సైన్యం, 12 వ్యూహముల కంటే గొప్ప సైన్యం ఏ నాయకుడికి ఉండదు ఈ ప్రపంచంలో, ఆయనకు ఒక్కడికి మాత్రం ఉండదంట. వేడుకోగలను, వేడుకోవటానికి కాదు, పిరికితనముతో కాదు నేను జీవించడానికి వచ్చింది. దెబ్బలకు భయపడో,
లేకపోతే సంఖ్యలకు భయపడో, లేకపోతే అక్కడ కత్తులకు భయపడో నేను తండ్రిని వేడుకొని నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అనటానికి కాదు యేసు ప్రభువారు వచ్చింది. సమస్త మానవాళి పాపములన్నిటిని కూడా పరిహరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పేతురుతో అదే అంటున్నాడు, నేను వేడుకోలేననుకుంటున్నావా, లేకపోతే నేను చేతగాని వాడిని అనుకుంటున్నావా? నేను దేవునిని వేడుకోగలను, అయినా సరే వేడుకోవటానికి మాత్రము ఈ సమయంలో నేను లేను, నా ప్రాణం అర్పించాలి. ఆయన తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. నీ చిత్తమే నెరవేరాలి, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించాలి అని మాటలు చెప్పి యేసు ప్రభువారు తన ప్రయాణమును కొనసాగించడానికి వీరితో మాట్లాడుతున్న మాటలు ఈ విధంగా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు 54వ వచనంలో, నేను వేడుకొని ఎడల ఇలాగూ జరగవలెనని లేఖనం ఎలాగూ నెరవేరును, లెక్కలు ఉన్న మాటలు ఎలా నెరవేరుతాయి? రక్షించలేరను, లేకపోతే యేసు ప్రభువారు చేతకాని వాడను, అందరిని ముట్టి అడగండి, బాగు చేసి అడగండి, స్వస్థపరిచి అడగండి, అందరిని పాడి మీద లేపి అడగండి, మరి ఆయనని రక్షించుకోవచ్చుగా, రక్షించుకోగలడు. కానీ లేఖనములు నెరవేర్చడానికి యేసు ప్రాణం పెడతానికి వచ్చాడు ఈ లోకానికి. యేసు ప్రభువారు లేఖనములు నెరవేర్చడానికి తన జీవిత ప్రయాణం కొనసాగిస్తూ తన జీవితాన్ని ఆయన ఎదురు ప్రజలందరికీ అప్పగించుకుంటున్నాడు. అటువంటి శక్తిమంతుడైన యేసు ప్రభువారు పేతురుతో చెప్తున్నాడు, నీ కత్తిని నీ దగ్గరే ఉంచుకో, ఆయుధము పట్టుకోవద్దు పేతురు అని ఈ మాటను వారితో చెప్తూ ఉన్నాడు. ఇంకా 56వ వచనంలో మరలా అదే చెప్తున్నాడు, ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతా జరిగిందని చెప్పినప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి ఏమైపోయారంట? పారిపోయారు. లేఖనములు నెరవేరుతున్నట్లు ఇది జరుగుతుంది, లేఖనములు చెప్తున్నట్లుగా ఇది జరుగుతుంది. చేతగాని వాడిగా ప్రాణం అర్పించుకోవట్లేదండి. ఆయన చూసిన అపవాదు శక్తులు గడగడ వణికిపోతా ఉన్నాయి, సాతాను శక్తులు వణికిపోతా ఉన్నాయి. ఆయనంటే గౌరవం కలిగిన దేవదూతలు వచ్చి 40 దినాలు ఉపవాసం అయిన తర్వాత 3 సార్లు అపవాది శోధించబడిన తర్వాత దేవదూతలు వచ్చి ఉపచారం చేస్తున్నాయి అంట. దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేస్తున్నాయి అంట. రాలేవా దేవదూతలు? వస్తాయి అని ఒకటే మాట, లేఖనములో నెరవేరుతున్నట్లుగా ఆది కాండము ఆదాము దగ్గర నుంచి ఈ ప్రవచన గ్రంథములన్నిటి వరకు కూడా యేసు ప్రభువారు వలె నీతిమంతుడైన వారు ఎవ్వరూ లేరు. ఆయన ఒక్కడే నీతిమంతుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. అటువంటి రక్తము వలికించబడాలి, ఒక గొర్రె పిల్ల వలె బలి అవ్వాలి అన్ని లేఖనములు ఉన్నట్లుగా ఇదంతా కూడా జరుగుతున్నది అని యేసు చెప్తూ ఉన్నాడు. అక్కడున్న శిష్యులందరూ కూడా ఆ సంఘటన చూసి, అక్కడ సైనికులు చూసి వారందరూ కూడా పారిపోతున్నారు. అంతకుముందే కదా ఏమన్నారంటే వాళ్ళందరూ, ఎవరైనా అభ్యంతర పడవచ్చు, నేను అభ్యంతర పడను, ఎవరైనా సరే నిన్ను ఎరుగను అనవచ్చు, కానీ మేమైతే నిన్ను ఎరుగము అని అనము అని పేతురుతో పాటు శిష్యులందరూ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత వారు ఏమైపోయారంట? శిష్యులందరూ పారిపోయారు. ఆయనతో యేసు ప్రభువారితో తిరిగిన వారే, యేసు ప్రభువారితో కలిసి జీవించిన వారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రజలు స్వస్థపరచడానికి వెళ్ళినా, ఎవరి యొద్దకు వెళ్ళినా శిష్యులు ఆయనతో పాటు ఉన్నవారే. పస్కా పండుగ దినమును కూడా వారందరూ కూడా ఆయనతో పాటు కలిసి ఆ పండుగను ఆచరించిన వారే. అటువంటి సమయంలో వారందరూ కూడా భయపడి పారిపోతున్నారు. మనుషునికి శ్రమ కలిగితే మనుషులు, తోటివారు, చుట్టూ ఉన్నవారు అప్పటి వరకు నేనున్నాను, మేమున్నావు కదా అని అన్నవారందరూ త్వరగా పారిపోతారండి. ఎవరు ఉండరు మన జీవితానికి. కానీ యేసు ప్రభువారు 12 మందితో కలిసి ప్రజల యొద్దకు వెళ్ళి, ప్రజల మధ్యకి వెళ్ళి స్వార్థను ప్రకటించి అందరి మధ్యకి వెళ్ళిన యేసు ప్రభువారిని అందరూ కలిసి ఒంటరి వాడిని చేశారు. ఒక్కడిగా వెళుతున్నాడు ప్రయాణమునికి. ఈ శిలువ ప్రయాణమునికి ఒంటరిగా యేసు ప్రభువారు బయలుదేరుతున్నాడు. ఆయన వచ్చినప్పుడు కూడా ఎవరు లేరు, ఒక్కడిగా వచ్చి 12 మంది శిష్యులను తయారు చేసుకున్నాడు. ఆయన లోకాన్ని ముగించి వెళ్ళబోతున్నప్పుడు కూడా 12 మంది శిష్యులు వెళ్ళిపోయాడు. ఒంటరిగా యేసు ప్రభువారు నడుస్తూ బందిపోటు దొంగలు వచ్చి ఈయనను తీసుకుని వెళ్ళిపోతున్నారు.
కాబట్టి యేసు ప్రభువారిని ఒంటరి చేసినప్పుడు మనకు తెలిసిన వారు, మన తోబుట్టువులు, బంధువులు, రక్త సంబంధులు, నీకు కలిగిన బాధలు బట్టో, శ్రమలు బట్టో, నీకు కలిగిన వేదనలు బట్టో, నీ జీవితంలో ఏమీ లేని స్థితిని చూసి నన్ను ఒంటరి చేసి వెళ్ళరని కలలు కనవద్దు. యేసు ప్రభువారిని ఒంటరి చేసినప్పుడు మనమైన గొప్పవారం ఆయనకంటే? మనం ఆయనకంటే ఏమైనా విలువ కలిగిన వారమా? మనం ఆయనకంటే ఏమైనా శ్రేష్ఠులమా? యేసు ప్రభువారిని 12 మంది కలిసి ఒంటరి చేసి వారందరూ పారిపోయారంటే ఎక్కడ పడితే అక్కడ వారు వెళ్ళిపోయారు, ఎవరు కూడా ఉండలేదు. అటువంటి సమయంలో మనం అనుకుంటాం, మా బంధువులండి మాసిన గుండెలు బాదుకుంటాము. ఆయన విడిచి వెళ్ళిపోయినప్పుడు నిన్ను విడిచి వెళ్ళిపోవడానికి మనమేమైనా దేవుళ్ళమా, దేవతలమండి? ఆయన కొరకు సమస్తము విడిచిపెడితే నిన్ను ఆయన విడిచిపెట్టాడు. నీవు ఆయన కొరకు ఏమి విడిచిపెట్టకపోతే ఏదో ఒక దినాన ఆయన విడిచిపెడతారు, లోకం విడిచిపెడతారు, అందరూ విడిచిపెడతారు. అప్పుడు మన జీవితాలకి అప్పుడు దేవుని అవసరం అవుతుంది. శిష్యులందరూ ఆయనతో పాటు ఉండి ఒక చోటే తిన్నారు, ఒక చోటే జీవించారు, యేసు ప్రభువారితో కలిసి నడిచారు. ఎక్కడికి వెళ్ళినా సరే తమ వెంట ఉంటూనే ఉండేవారు. ఇలాగ ఉన్న శిష్యులు యేసు ప్రభువారు పట్టుకున్నారని తెలియగానే పారిపోయారు. వారందరికీ భయం వేసింది, మేమేమైపోతామో, మా ప్రధాన యాజకుడిని పట్టుకున్నారంటే శిష్యులైన మా జీవితాలు ఏమైపోతాయి. ఎవ్వరూ లేకోకుండా అక్కడి నుంచి వారందరూ కూడా వెళ్ళిపోయారంట. ఆ సమయంలో యేసు ప్రభువారిని మొదటిగా కయప అను ప్రధాన యాజకుడి దగ్గరికి, అలాగే శాస్త్రుల యొద్దకు, పెద్దల యొద్దకు ఆయనను తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారందరూ కొంతమంది అబద్ధ సాక్ష్యాలు పలికించడానికని కొంతమంది వెతికారంట. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం ఏదియూ దొరకలేదు. హల్లెలూయా. అబద్ధాలు చెప్పడానికి కొంతమందిని వేసుకొచ్చారు, సాక్ష్యాలు చెప్పడానికి. చెప్పండి, ఈయన మీద ఏదో ఒక నింద అయ్యింది, ఈయన మీద ఏదో ఒక నేరం అయ్యింది. ఏమి నేరం లేకుండా, ఏ నింద లేకుండా శిక్ష వేయడం కుదరదు కదా, ఈయన మీద ఏదో ఒకటి చెప్పండి అని అబద్ధాలు చెప్పే వాళ్ళందరినీ కూడా దాంట్లో ప్రావీణ్యత గల వారిని తీసుకొచ్చారంట. వారికి నోటికి వచ్చినట్టు చెప్పేశారు అబద్ధాలు. ఏది కూడా నీతిమంతుని ఎదుట నెరవేర్చబడలేదు, ఏ అబద్ధము కూడా రుజువు కాలేదు. ఆ మనుషులు వచ్చారు కానీ వారందరూ కూడా వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. వారు చెప్పే మాట ఏంటిదంటే, ఏం చెప్పాలో తెలియకయా దేవాలయాన్ని పడేసి 3 రోజుల్లో కడతానన్నాడు. ఆయన చెప్పింది తన దేహము గురించి. మన దేహమే దేవాలయము. చనిపోయి 3 దినముల తర్వాత లేస్తాను, నేను లేచిన తర్వాత అని తన జీవితం గురించి చెప్తే వారు అనుకుంటున్నారు నిజంగా ఈ దేవాలయాన్ని పడేసి కడతాన్నాడేమో, 3 దినములు అని చెప్పి వారి శరీర సంబంధంగా అర్థం చేసుకుని అదొక నిందేశారు. ఏం దొరకలేదు కదా, ఇక వారి జీవితంలో ఏం చేయాలో తెలియక ఆ మాటలు చెప్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజకుడు అంటున్నాడు, ఏమయ్యా ఏం మాట్లాడవేంటి నువ్వు? వారు చెప్తున్న మాట నిజమేనా? యేసు ఆ మాట విని, ఆ సాక్ష్యములు విని ఏమి మాట్లాడకుండా ఆయన ఓరకనే నిలిచి ఉన్నాడు. అక్కడ వారు అంటున్నారు, ప్రధాన యాజకుడు అతను యేసు ప్రభువును చూసి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట నాతో చెప్పమని జీవము గల దేవుడు తోడని ఆయన ఆనబెట్టించున్నాను నేను. అందుకు యేసు నీవన్నట్టే. ఆయన ఏమడిగాడంటే, జీవము గల దేవుని కుమారుడువేనా అంటే నీవన్నట్టే. ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమును కూర్చుండటియు ఆకాశమేఘారుడై వచ్చుటయు మీరు చూతురు. ఈయన వెళ్ళిపోయి మళ్ళీ రెండోసారి రాబోతున్నప్పుడు అనేక మంది మీరు చూస్తారు. నేను వెళ్ళేది ఎక్కడికంటే నా తండ్రి యొక్క కుడి పార్శ్వమున నేను కూర్చుండబోతున్నాను. నేను మరలా తిరిగి వచ్చినప్పుడు మీరందరూ కూడా చూస్తారు. ఈ మాట చెప్తుంటే ప్రధాన యాజకుడికి మరలా మెంటలో వచ్చేసిందంట. లేచి బట్టలు చింపేసుకుంటున్నాడు. ఏమయ్యా మళ్ళీ దైవ దోషం చేస్తున్నావు? నేనే దేవుడిని అంటున్నావు, నేనే దేవుని కుమారుడిని అంటున్నావు, నేను మరలా తిరిగి వస్తానంటున్నావు, ఆయన కుడి పార్శ్వం నేను కూర్చుంటానంటున్నావు. వీరందరికీ ఏమి అర్థం కాలేక తలకాయలు పనిచేయట్లేదంటే ఇలా మాట్లాడుతుంటే ఆయన ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు, నిజమే పలుకుతున్నాడు. ఈ లోకంలో మనుషులకు ఇష్టం లేనిదంటే నిజము పలికితే ఊరుకోరండి, న్యాయము పలికినా ఊరుకోరు, నీతిగా జీవించినా ఊరుకోరు.
ఈ మూడిట్లో ఏదన్నా దేని కొరకైనా నేను నీతి కొరకు నిలబడ్డానండి, నేను న్యాయం కొరకు నిలబడ్డాను, నేను యథార్థంగా మాట్లాడితే నిలబడ్డానంటే నీ ప్రాణం తీసేస్తారు మనుషులు. అవసరమైతే నీతో మాట్లాడకుండా బయటికి వెలివేస్తారు. నీతో మాట్లాడకుండా అసలు మా ఇంట్లో కూడా ఉండి బయటికి పో అనే దారుణమైన లోకంలో మనం జీవిస్తున్నామండి. నేను నిజం చెప్తానండి, నాకు యథార్థంగా తెలుసు అంటే నిజాలు పనికిరావు. నేను న్యాయంగా మాట్లాడతాను, అబ్బే న్యాయం పనికిరాదు. అన్యాయంగా ప్రవర్తిస్తున్నారా, అవినీతిగా జీవిస్తున్నారా, అక్రమంగా జీవిస్తున్నారా, అలాంటి వారి ఎదుటిగా గొర్రెలు మంతలు వెళ్ళిపోయినట్టు వారితోనే కలిసి జీవిస్తారు. కానీ నూతనమైన మనసు లేకపోతే యథార్థమైన జీవితము నీతిగా అనుసరించి జీవిస్తాడంటే చుట్టూ వాళ్ళందరూ కూడా అన్ని పరాయి వాడిని చూసినట్టు చూస్తారండి మనుషులు. యేసు ప్రభువు ఏమంటున్నారు? లేఖనాల్లో చెప్పబడుతున్న మాటలే కానీ చెప్తుంది, లేఖనంలో ఉన్న మాటలేగా చెప్తున్నాడు. నేను వెళ్ళి తండ్రి కుడిపార్శ్వం నుండి మరలా తిరిగి వస్తాడంటే ఈయన బట్టలు చింపేసుకున్నాడండి. అక్కడ రాయబడి ఉన్నది, ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకొని వీడు దైవ దోషం చేస్తున్నాడు. మనకి ఇక సాక్ష్యాలతో పని ఏంటయ్యా? ఇది ఒక్కడు చాలు. ఏంటిది? నేనే దేవుడిని అంటున్నాడు, నేనే యేసుని అంటున్నాడు, నేనే ప్రవక్తను అంటున్నాడు, మళ్ళీ వస్తానంటున్నాడు. ఇక మీకు సాక్ష్యాలే పని, మీరు వెళ్ళిపోండి, నాకు ఒక సాక్ష్యం దొరికింది, ఇది చాలు అని చెప్పి ఈ ప్రధాన యాజకుడు ఆ మాటలతో చెప్తున్నాడు. ఇక ఆ తర్వాత వారందరూ కూడా ఆయన మీద 67వ వచనంలో ఉన్నది, ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయనను అందరూ కూడా గుద్దారు. కొంతమంది వారందరూ కూడా చేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుము. క్రీస్తు ఇక్కడ చెప్తున్నాడు. వారందరూ కూడా తన్నారు, కొట్టారు, గుప్పెలతో గుద్దారు. ఆయన అంటున్నాడు, ఎవరు కొట్టారో చెప్పయ్యా, ఎవరు కొట్టారో ప్రవచించు. నువ్వు ప్రవక్తవంట కదా, జరగబోయే విషయాలు తెలియపరుస్తావంట కదా, ఎవరు కొట్టారో ప్రవచించు. ప్రవచించలేడండి? ప్రవచించగలడు. పాపి అయిన స్త్రీ యేసు వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఏదో రాస్తూ అన్నాడు, మీలో నీతిమంతులైన వారు ఉంటే మొదటిగా రాయి వేయండి అన్నాడు. ఒక్కడన్న ఉన్నాడు అక్కడ? యేసు ప్రభువారు వారి పాపంలో పైకెత్తి చూపిస్తున్నప్పుడు వారందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు రాళ్ళాడు పడేసి వెళ్ళిపోయారు. ప్రవచించయ్యా అంటున్నాడు. ప్రవచిస్తే ఒక్క మనుషుడన్న అక్కడ ఉంటాడా? ఒక్క మనుషుడన్న నిలబడగలడా? వారి అతిక్రమలు, వారి పాపములు, వారు చేస్తున్నవన్నీ కూడా యేసు ప్రభువారు బయట పెట్టి ప్రవచించినట్లయితే ఎవరు నిలబడగలరు? వారు అంటున్న ప్రవచించయ్యా, అది కాదు, ఒక ఆటగా ఉందండి వారికి. ఇలాగ అందరూ మొక్క మీద ఉమ్ము వేస్తున్నారు, వారందరూ కూడా చేతులతో కొడుతున్నారు, ఈ విధంగా చేస్తున్నారు. యేసు ప్రభువారిని కొట్టారనో, మనం లేకపోతే ముళ్ళ కిరీటం పెట్టారనో, కొరడా దెబ్బలు కొట్టారని కాదు. నీ బిడ్డలు నీ మొక్కం మీద ఆటకాయ తన్నంగా చిన్నపిల్లలు ఉమ్ము వేస్తే ఊరుకుంటావా? మూతి మీద పెట్టి కొట్టవు. ఏయ్ ఏం పంటది, మొక్క మీద ఉమ్మేస్తున్నావు, ఇయ్యచ్చా తప్పుగా? ఆడి తెలియక రెండోసారి మళ్ళీ వేసాడు అనుకో, 2 దెబ్బలు వేస్తావు. మరలా తెలియకుండా 2 రోజులు అయిందా వేసాడు అనుకో, మరి మొన్నగా 3 సార్లు కొట్టాను. కర్ర పుల్ల, ఒక అట్ల పుల్ల ఒకటి బాగా కాల్చి వాత పెట్టవు. యేసు ప్రభువారు అందరూ కలిసి మొక్క మీద ఉమ్మేస్తున్నారండి. వేస్తున్నప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదు. నీ కడుపును పుట్టిన బుడ్డని నీ మొక్క మీద ఉమ్మేస్తేనే ఊరుకోవే? ఎవరో తెలియని వాళ్ళు వచ్చి యేసు ప్రభువారి మీద ఆ విధమైగా మొక్క మీద కాండ్రించి ఉమ్మేస్తుంటే నీ కొరకు ఆయన సహించలేదా? నీ కొరకు దానిని కూడా ఆయన ఓర్చుకోలేదా? మొక్క మీద ఉమ్ము పడింది కదా, ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి యేసు ప్రభువారు ఎదురు తిరిగాడా? వారందరి కోసము, మనందరి కోసము, మనం చనిపోయి పాతాళంలోకి వెళ్ళకూడదని, మనందరికి నిత్య జీవము కల్పించడానికి ఆయన మనందరి నిమిత్తమై తన ముఖం మీద ఉమ్ము వేసుకున్నాడు. హల్లెలూయా! ప్రజలందరూ కూడా ఉమ్ము వేస్తూ కొడుస్తూ వారు ప్రవచించండి అని మాట్లాడుతున్నారు. వారందరూ కూడా ఈ విధంగా యేసు ప్రభువారిని హేళన చేస్తున్నారంట. ఇదంతా జరుగుతుంటే పేతురు అంటున్నాడు, యేసు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. రెండోసారి మరలా
అయ్యా నువ్వు కూడా ఆయనతో పాటు ఉన్నవాడివే కదా, యేసు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. మూడవసారి ఆయన ఎవరో నాకు తెలియదయ్యా, ఒట్టు పెట్టుకుంటుండే పక్క నుంచి కోడి కోస్తుంది. ఆయనకు అర్థమైంది. యేసు చెప్పాడు, కోడి కూయక మునుపే మమ్మారు నన్ను ఎరుగవని చెప్పానుగా. ఆయన వెంటనే చేయి తీసి లోపలికి పోయి ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు, రోదన చేస్తున్నాడు. ఎందుకంటే యేసుప్రభువారు ముందుగానే చెప్పాడు, పేతురు నన్ను ఎరుగవని నువ్వు మమ్మారు పలుకుతావని. ఆ మాట నిజముగానే నెరవేర్చబడినదంట. ఆ తదుపరి మనం 27వ వచనంకి వచ్చేసరికి, ఉదయం అయినప్పుడు, ఈ జరిగిన సందర్భం అంతా కూడా రాత్రి కాల సమయంలో జరిగినది. ఉదయం అవగానే ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసుని చంపవాలని ఆయన విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి రెండవదిగా ఎవరి యొద్దకు తీసుకెళ్లారంట? పిలాతు యొద్దకు తీసుకెళ్లారు. మొదట ఎవరి యొద్దకు తీసుకువెళ్ళారు? ఇందాక చూసాం. ప్రధాన యాజకుని పేరేంటి? మొదట కయప, రెండవది పిలాతు యొద్దకి తీసుకుని వెళ్ళాడు. అప్పుడు ఆయన అప్పగించిన యోధ యేసు ప్రభువారి దుస్థితిని, పరిస్థితిని చూసి ఆయన జీవితం మీద ఆయనకి విరక్తి వచ్చేసింది. ఎన్ని వెండి నాణ్యాలు తీసుకున్నాడంట? 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడు. ఆ సంచెత్కి వాళ్ళ మొహాన్ని గిరాటేశాడు. ఇంటికి పోయి మెడకు తాడేసుకుని చచ్చిపోయాడు. ఎవరంటే? అప్పగించిన యోధ. ఎందుకంటే తన జీవితం మీదకి తానే విరక్తి వచ్చింది. అరే, నీతిమంతుని అప్పగించానా? నీతిమంతుని అప్పగించడానికి 30 వెండి నాణ్యములు తీసుకున్నానా? ఆయన ప్రాణం తీయటానికి నేను ఇంత పని చేశానా? అని తన జీవితం మీద బ్రతకాలని ఆశ లేకుండా తానే చనిపోయాడు. యేసు ప్రభువారు ముందే అన్నాడు ప్రవచన రూపంలో, యోధా, నువ్వు పుట్టకుండా ఉన్నా బాగుండేదని తన జీవితంలో నువ్వు అనుకుంటావన్నాడు. నిజంగానే ఆ మాట ప్రకారంగానే ఈయన జీవితం మీద ఈయనకి చిరాకు వచ్చి తన ఇంటికి వెళ్ళి ఉరిపెట్టుకుని తన ప్రాణం తీసేసుకున్నాడు. ఆ తదుపరి యేసు అధిపతుల యొద్ద నిలిచి ఉన్నాడు. వాళ్ళు అడుగుతున్నారు, యూదుల రాజు నీవేనా? ఆయన అంటున్నాడు, నీవన్నట్టే. ప్రధాన యాజకులను పెద్దలు ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమి కూడా ఇయ్యలేదు. వారు అనేక నేరాలు మోపారు, మళ్ళీ అబద్ధ సాక్ష్యాలు పలికారు. అనేకమైన పలికినప్పుడు ఆయన ఏటికి కూడా సమాధానం చెప్పలా. కానీ యేసునని ప్రజలకు తెలియపరచాలి కాబట్టి దానికి మాత్రమే సమాధానం చెప్తున్నాడు. నువ్వు యూదుల రాజువేనా అంటే అవును. నీవు దేవుని కుమారుడువేనంటే నీవు అన్నట్టే. ఈ మాటలు చెప్పకపోతే ప్రజలు ఏమనుకుంటే ఇంకా యేసు కాదేమో, ఆయన ప్రవక్త కాదేమో, ఆయన బోధకుడు కాదేమో, దేవుని కుమారుడు కాదేమో అన్న సాక్ష్యాలు అలాగే నిలిచి ఉంటాయని ఇటువంటి విషయాల దగ్గర యేసు ప్రభువారు నోరు తెరిచాడు. కానీ తర్వాత ఎక్కడ నేను నీతిమంతునయ్యా, నేను ఏ తప్పు చేయలేదయ్యా, నేను ఏ పొరపాట్లు చేయలేదయ్యా, ఏ పాపం చేయలేదని చెప్పలా. తదుపరి వాళ్ళే తెలుసుకుంటారులే అని యేసు ప్రభువారు విడిచిపెట్టాడు. ఇలాగ వారందరూ మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమీ నోరు తెరవల. అందుకు పిలాతు, నీ మీద ఇన్ని నేరములు మోపుతున్నప్పుడు నీకేం వినబడతలేదా? ఇంతమంది నేరాలు మోపుతుంటే, ఇంతమంది నిందలు వేస్తుంటే ఏమి వినపడినట్లుంటావే? ఇప్పుడు నువ్వే తప్పు చేయలేదండి, ఏ పొరపాటు చేయలా. ఎవరన్నా నీ వారు నిందేశారనుకో, లేకపోతే నీ మీదైనా నేరాలు మోపారనుకో, మోపితే మోపారులే. యేసు ప్రభువారి మీద మోపినప్పుడు మన మీద మోపితే యెహోవాయే చూసుకొను అని నువ్వు అనుకుంటావా? అనుకుంటావు నువ్వు? అలాగా ఏ తప్పు చేయకుండా నేరం మోపినా నిందేసినా ప్రభువే చూసుకుంటాడులే అని నువ్వు అనుకుంటావా? మనం అనుకో. ఈయనంటున్నాడు, ఏమి మాట్లాడతలా. ఏమయ్య నీకు వినపడదా? ఇన్ని నేరాలు మోపుతుంటే, ఇన్ని మాటలు నీ మీద పలుకుతుంటే ఏమి వినబడుతులేదా అని ప్రధాన యాజకుడు పిలాతు అడుగుతున్నాడు. అందుకు ఆయన ఒక్క మాటకైనా ఉత్తరం ఇవ్వలేదు. గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపోయాడు. ఆయన ప్రధాన యాజకుడుకున్న ఆయన సర్వీస్లో ఇట్లాంటి వాళ్ళని చూసి ఉండడండి. ఏమయ్యా నువ్వేంటో మనిషి వింతకున్నావో, నేను ప్రధాన యాజకుడిని, నీ పదవి వచ్చిన దగ్గర నుంచి చాలామంది నేరస్తుల్ని పరిశీలించాను, చాలామంది నేరస్తుల్ని అందరిని పరిశీలించాను.
వారు ఏదో ఒకటి నిజమో అబద్ధమో ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందాం అనుకుంటారు. నువ్వేం మాట్లాడవేంటి అని మిక్కిలి ఆశ్చర్యపోయాడంట ఆయన చూస్తున్నప్పుడు. కాబట్టి జనులందరూ ఆ కాలంలో ప్రతి సంవత్సరం కూడా ఒక ఖైదీని విడుదల చేసే అలవాటు ఉంది. ఆయన అంటున్నాడు, నువ్వు నోరు తెరిచి మాట్లాడవయ్యా, ఏదో ఒకటి చెప్పు, నిన్ను విడిపించే శక్తి నా దగ్గర ఉంది, నిన్ను విడుదల చేసే శక్తి నా దగ్గర ఉంది. నీ దగ్గర ఎక్కడదయ్యా? తండ్రి అధికారం ఇస్తే కానీ నీవు కుమారుని మీద చెయ్యి వేయగలిగావు. హల్లెలూయా. ఆయన అధికారం లేనిది ఆయన ముట్టుటకైనా ఎవరికి శక్తి చాలదు. ఆయనలో మహిమ ప్రభావం అన్నది అంతిగా స్త్రీ అంటది, ఆయన ముట్టగానే నాలో ప్రభావం బయటకు వెళ్ళింది. యేసు ప్రభువారు సముద్ర తీరమని వెళుతున్నప్పుడు అపవాది ఎక్కడున్నయ్యా, దావీదు కుమారుడా నాతో నీకేలా పని? ఆయన దగ్గరికి రావసరం లేదండి. ఆయనలో ఉన్న మహిమ ప్రభావం అపవాది శక్తులు సహితము వణికిపోయినాయి. ఆయన మీద నువ్వు చెయ్యి వెయ్యగలిగావు అంటే పిలాతు, ప్రజలు, సైనికులు కానీ మీకు అధికారం ఇవ్వబడినది. ఆయన మీద చెయ్యి వేయటానికి ఆయన అల్లాటప్ప మనిషి కాదు. భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన యేసు తదుపరి కుడి పార్శ్వమున కూర్చుండువాడు ఆయనే. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఒక ఖైదీని విడుదల చేసే ఆనవాయితీ ఉంది మా దేశానికి. నువ్వు ఒక మాట చెప్పు నోరు తెరిచి, నేను విడుదల చేస్తానని ఈ మాట మాట్లాడుతున్నాడు. అటువంటి సమయంలో 18వ వచనం ఉన్నది, నేను ఎవరిని విడుదల చేయవలని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేకపోతే క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించి తిరిగి అతడు ఎరిగి ఉండెను. వారందరూ అసూయ చేత అప్పగించబడ్డారు. పిలాతు అడుగుతున్నాడు, ఎవరిని విడుదల చేయమంటారు చెప్పండి? బరబ్బా అనగా ఆయన వృత్తి ఏంటిదంట? ఏంటి వృత్తి ఏంటి చెప్పండి? బరబ్బా అనగా ఆయన వృత్తి ఏంటిది? బందిపోటు దొంగ. యేసు అనగా నీతిమంతుడు. ఇద్దరు ఎవరు కావాలయ్యా అంటే వారందరూ ఆ బరబ్బాను విడుదల చేయండి, యేసును మాకు అప్పగించండి అని వారందరూ ఒక్క స్వరముతో గట్టిగా కేకలు పెడుతున్నారు. ఎందుకంటే ఇందా చెప్పే కదా, నీతి పనికిరాదు ప్రజలకి, నీతిమంతుడని యేసు కూడా అవసరం లేదు వారికి. ఈ బందిపోటు దొంగ వాళ్ళు కావాలంట. ఎంతోమందిని హత్య చేశాడు, ఎంతోమంది ప్రాణం తీశాడు, ఎన్నో దొంగతనాలు చేసి ఒక పేరు ప్రఖ్యాతిగాంచిన బందిపోటు దొంగ కావాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అటువంటి సమయంలో అతన్ని విడుదల చేశారు. ఆ సమయంలో అక్కడ పిలాతు యొక్క భార్య రాత్రికాల సమయంలో ఆమె వచ్చిన కళను బట్టి ఆమె అంటుంది, అయ్యా నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ ప్రొద్దున ఆయన వచ్చి నేను కళలో మిక్కిలి బాధపడుతునని ఆయన వద్దకు వర్తమానం పంపాను. యేసు ప్రభువారు ఎవరంట? నీతిమంతుడు. ఆయనని ఏమీ అనవద్దు. నేను ఆయన గురించి కళ చూసి ఆ కళలో బాధపడ్డానని ఈ పిలాతు భార్య లోపల నుంచి వచ్చి ఈ సమాచారాన్ని పంపించింది. కాబట్టి వారందరి మాటను బట్టి బరబ్బాను విడుదల చేయక వారందరూ కూడా ఆయననే కోరుకుని బందిపోటు దొంగనే విడుదల చేయి, యేసు ప్రభువారు మాత్రం విడుదల చేయవద్దని వారు కోరుకున్న దాన్ని బట్టి యేసు ప్రభువారిని విడుదల చేయలేదు, బందిపోటు దొంగని మాత్రమే విడుదల చేశారు. అందుకు పిలాతు అడుగుతున్నా, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా వారందరూ కూడా ఏమంటున్నారు? సిలువ వేయుడని ఆయనతో చెప్పారు. అందుకు అధిపతి ఒక మాట అంటున్నాడు, ఇతడు ఏ దుష్కార్యము చేయలేదు కదా, ఎందుకు సిలువ వేయమంటున్నారు? పిలాతు అడుగుతున్నాడు, యేసు ప్రభువారిని చూసి ఏ దుష్కార్యం చేయలేదు గయ్యా, ఎందుకు ఈయన సిలువ వేయమంటున్నారు, ఏంటి కారణము అని అడుగుతుంటే వారందరూ కూడా మరీ ఎక్కువగా అల్లరి చేస్తూ వారందరూ కూడా సిలువేయండి సిలువేయండి అని గోల చేస్తున్నారు. కానీ పిలాతు అడిగిన ప్రశ్నకి వారి దగ్గర సమాధానం లేదు. వారు ఆ మాట చెప్పి వారందరూ కూడా గట్టిగా అరుస్తూ మరి ఎక్కువగా గోల చేస్తున్నందుకు కారణంగా పిలాతు ఏం చేశాడు, కొంచెం నీళ్లు తెప్పించుకొని చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తము గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకున్నాడని చెప్పాడు.
అందుకు ప్రజలందరూ అంటున్నారు, వాని రక్తము మా మీదను మా పిల్లల మీద ఉంటుంది అని వారు చెప్పారంట. యేసు యొక్క రక్తము ఒలికించినప్పుడు ఆ పాపము మా మీద మా పిల్లల మీద ఉంటుందని వారు తెలియపరిచారు. అందరు బట్టి ఈనాటి వరకు కూడా యెరూషలేము మీదకి అన్ని యుద్ధాలు వస్తున్నాయి, ప్రజల మీదకి యుద్ధాలే వస్తున్నాయి, ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధాలే వస్తున్నాయి. ఎందుకంటే ఆనాటి దినం కోరుకున్నారు కదా, ఆయన రక్తం మా మీద ఉండాలి, మా పిల్లల మీద ఉండాలి, మేమే చూసుకుంటాం. ఇక వెనక ఏం జరుగుతుందో వాళ్ళకి అవసరం లేదు. ఈరోజు ఏం జరుగుతుంది ఇదే కావాలి ప్రజలకి. కొన్నిసార్లు మనము అప్పుడప్పుడు నేను వాక్యంలో చెప్తుంటా, ఏ విత్తనం విత్తారో ఇదే పంటకు వస్తాం. కానీ ఈ మాట గురించి ఒక 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఆలోచించరండి. ఈరోజు నేను ఎలాగున్నాను, ఈరోజు నా మాట ఎలా చెల్లుబాటు అయింది, ఇలాగే అనుకుంటాం. కానీ రేపటి దినం నేను అదే పరిస్థితిలో ఉంటే నా జీవితం ఏంటి, రేపటి దినం నా బ్రతుకు అలాగే ఉంటే నా పరిస్థితి ఏంటి అని కొన్నిసార్లు మనం ఆలోచించాం. ఈ ప్రజలు కూడా ఆలోచించలేదు. ఏ పర్వాలా, ఆయన రక్తం మా మీద మా బిడ్డల మీద వచ్చినా పర్వాలేదండి. వచ్చిన తర్వాత వారు తట్టుకోలేకపోతున్నారండి. శ్రమలు, యుద్ధాలు తట్టుకోలేకపోతున్నారు. వారు వేస్తున్న అణుబాంబులు తట్టుకోలేకపోతున్నారు, ఆయుధాలు వేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. యుద్ధాలు వస్తున్నాయి, అనేక మంది చనిపోతున్నారు, అనేక మంది మరణం అవుతున్నారు. రాజ్యాల మధ్యకి రాజ్యాలు యుద్ధాలు వస్తున్నాయి. అప్పటికప్పుడే వాళ్ళ స్వార్థం కొద్దీ వారు మాట్లాడారు, పర్వాలేదు ఏదొచ్చినా అనుకున్నారు. కానీ తర్వాత వస్తున్న యుద్ధాలు బట్టి వారు తెలుసుకున్నది ఏంటంటే, ఆనాటి కాలంలో ప్రజలందరూ ఆయన రక్తమును బట్టి మా కుటుంబాలు పాడైపోయినా పర్వాలేదు, యేసుని మాకు అప్పగించండి అన్నారు కదా. ఇక పడుతున్నారండి వాళ్ళ తిప్పలు. అందుకనే మనం ఈ రోజుకి ఈ దినమని మనం ఎప్పుడు స్వార్థంతో పోవద్దండి. జ్ఞానము కలిగి ఆలోచించాలి. రేపటి దినం నా జీవితం ఏంటి, రేపటి దినం నా పరిస్థితి ఏంటి, రేపటి దినం నా బిడ్డల భవిష్యత్తు ఏంటిది. మనం చేసిన నీతి క్రియలను బట్టి మన తరతరాల మీదకి అటువంటి దీవెనలు నిలిచి ఉంటాయి. మనం నీతిగా జీవించకపోతే తరతరాలు మన బిడ్డల మీద శాపాలు వస్తాయంట. వీరందరూ చేసిన పనిని బట్టి తరతరములు వీరి ప్రాంతంలోకి వీరి బిడ్డల మీదకి శాపాలు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే వారందరూ కూడా ఎదురు తిరిగి ఆయనే చేయగడుక్కున్నాడు, నాకేం తెలియదే అంటే, పర్లేదు మా మీదకి వచ్చినా పర్వాలేదు, శాపాలు రాని ఏమైంది, మేమే కట్టుబడతాంలే, మేమే తన్నులు తింటాంలే, మేమే శిక్షలు పడతాంలే. ఇప్పుడు బాగానే ఉంటుందండి. రేపటి దినం మీద పడిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. తలకాయ పట్టుకున్న అయ్యో అనవసరంగా నోరు చారామే, అనవసరంగా శిక్షలైనా పర్వాలేదన్నా, లేకపోతే బాధలైనా పర్వాలేదన్నా ఇప్పుడు తెలియదు మనకి. వీరికి అప్పుడేమి తెలియలా. కాలం మారుతున్న కొద్దీ, సమయం మారుతున్న కొద్దీ రాజ్యాలన్నీ దేశాలన్నీ ఒక్కసారిగా వచ్చి ప్రజల మీద యుద్ధాలు చేస్తుంటే అప్పుడు వారికి అర్థమవుతుంది, నిజంగా ఆ రోజు మేము గబుక్కుని నోరు జారేమో, ఏదో మాట్లాడేశాం, ఈ శాపాలు ఎన్ని మా మీదకి వస్తున్నాయని వారందరూ కూడా తెలియపరుస్తున్నారు. 27వ వచనంలోకి వచ్చినట్లయితే అక్కడ అధిపతియు అలాగే సైనికులు వారందరూ కూడా మందిరంలోనికి తీసుకుని వారందరూ కూడా వెళుతున్నారు. 26వ వచనంలో ఒక మాట మర్చిపోయాం, అక్కడ కనబడుతుంది. అప్పుడు అతడు వారిని కొట్టినట్టుగా బరబ్బను వారికి విడుదల చేశారు. యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించాను. యేసు దెబ్బలు తిన్నాడు, కొరడా దెబ్బలు. ఎన్ని దెబ్బలు తిన్నాడట? ఎన్ని దెబ్బలు తిన్నాడు? 30, 1 తక్కువ 40, 39 దెబ్బలు కొరడాలతో తిన్నాడు. ఇక కొరడాలతో తిన్న తర్వాత ఒళ్ళంతా కూడా మొత్తం పాడైపోయినది. ఆయన సుందరమైన దేహం అంట అయింది, ఆయన ముఖము సుందరమైన ముఖం అంట. అటువంటి దేహాన్ని కొరడాలతో, ఎడ్లు దోలే వాళ్ళకి కర్ర ఉంటుంది, కర్రకి ఒక తాడు ఉంటుంది. ఈ కొరడాలకైతే ఒక కర్రకి 4-5 తాళ్ళు ఉంటాయి. ఆ తాళ్ళకి చివర ఇంత ఇనుము మొక్కలాగా ఉంటుంది. అది కొట్టినప్పుడు ఇనుము మొక్క శరీరం లోపలికి వెళ్తుంది. ఒకసారి పీకినప్పుడు మాంసంతో సహా బయటకు వస్తుంది. అటువంటి దెబ్బలు, అటువంటి కొరడాతో 40 దెబ్బలు తిన్నాడు. ఈ దెబ్బలు వారు కొట్టి సిలువకు అప్పగించడానికి వారందరూ కూడా యేసు ప్రభు వారిని తీసుకుని వెళుతున్నారు. అక్కడ ఉన్న సైనికులు, అధికారులు మందిరాల యొద్దకు తీసుకుని వెళ్ళి ఆయన వస్త్రాలు తీసివేసి ఆయనకి ఏ అంగీ తొడిగారంట?
ఎర్రటి అంగీని తొడిగారు. తల మీద ఏం పెట్టారు? ముళ్ళ కిరీటము. ఒక్కొక్క ముళ్ళు చాలా బారుగా ఉంటుంది. అటువంటి ముళ్ళును ఒక కిరీటం అలా రౌండ్గా అల్లి దానిని తల మీద పెట్టారంట. ఆ కిరీటమును ఆయన తల మీద పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో పెట్టి నుంచి ఆయన ఎదుట మోకాలుని, యూదుల రాజు నువ్వేనా, నీకు శుభమని ఆయన ఏం చేస్తారంటే అపహాసిస్తున్నారు. వారందరూ కూడా హేళన చేస్తున్నారు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టి, యూదుల రాజు నువ్వేనా, ఎందుకంటే నేను చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టుకుని ఒక్కొక్క మాట అడుగుతూ వారందరూ కూడా గాయాలతో యేసు ప్రభువారిని అపహాస్యం చేస్తున్నారు ఈ ప్రజలందరూ. అటువంటి సమయంలో ఇంకా చెప్తబడుతుంది, ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లుని తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టిరి. తల మీద ఏమన్నది? ముళ్ళ కిరీటం. మరి ముళ్ళు తలలోకి దిగవా? వాళ్ళు ఒక రెల్లు తీసుకుని దానితో తల మీద కొడుతుంటే ఆ ముళ్ళు దిగవండి తలలోకి. నీ తలకి ఎప్పుడు ఇంట్లో ఏదో ఒకటి అరమారో లేకపోతే మంచమో తలుపో తగిలిందనుకో, తట్టుకోగలవా? ఒక పావు గంట అన్నా రుద్దుకుంటావు. ఒక ఇద్దరు పిలిచి, ఇక్కడ వాసిందా చూడు, రక్తం వస్తుందా చూడు. తల మీద కిరీటం పెట్టి ఆ కిరీటానికి ముళ్ళు ఉన్నాయంట. ఆ ముళ్ళ కలిగిన కిరీటం మీద రెల్లుతో తల మీద కొడుతుంటే నిజంగా ఆ తల మీద రక్తధారులు ఇలా కారుతా ఉన్నాయి. ఇంకో వైపు నుంచి వారందరూ ఆయన మీద ఉమ్ము వేస్తూనే ఉన్నారు. ఇంకా రాయబడుతున్న 37 వచనంలో ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగి దెబ్బలు తిన్నాక వస్త్రాన్ని ఆయన మీద వేశారు. వేసినప్పుడు ఆ వస్త్రం రక్తం మీద ఏమైపోద్ది? అతుక్కుంటుందో అతుక్కోదా? అతుక్కుంటుంది. అతుక్కున్న తర్వాత ఆ వస్త్రాన్ని మరలా లాగితే ఏమవుతుంది? అతుక్కున్న వస్త్రం లాగితే ఏమవుతుంది? అక్కడ దాని మీద ఉన్న శరీరం కూడా పీక్కుని వచ్చేస్తుంటుంది. తగ్గిన గాయం మళ్ళీ రేగిద్ది. ఆ ఎర్రటంగి తొడిగారు, మళ్ళీ ఏం చేస్తున్నారు? అదే ఎర్రటంగి తీసి ఆయన వస్త్రములు ఆయనకే మళ్ళీ తొడిగి సిలువ వేయుటకు ఆయన ఏం చేస్తున్నారంట? తీసుకుని వెళ్ళిపోతున్నారు. వస్త్రాలు వేయటం, వస్త్రాలు లాగటము. అప్పటికే ఆయన దేహమంతా మాంసం ముద్దలుగా మొత్తం ఒళ్ళంతా చీల్చివేసిన దేహం మీద వస్త్రాన్ని వేసి మరల లాగుతుంటే యేసు ఎంత అల్లాడిపోయి ఉంటాడండి. మనలాంటి మనిషి, మనలాంటి స్వభావం కలిగిన వాడే, మనలాంటి మనస్తత్వం కలిగిన వాడే యేసు ప్రభువారు. ఒక పని చేయండి, తల మీద ముళ్ళు కిరీటం పెట్టుకుంటే కదలకుండా ఉంటారు. నేను ఒక ఆయనకి చెప్పా ఈరోజు, ఏమై మీ ఊర్లో బాగా పల్లెటూరు కదా, 3 అంగుళాలు లేదా 4 అంగుళాలు ముళ్ళుంటే రోడ్డు పక్కన తీసుకురా, పచ్చి కొమ్మలు అయితే తిరుగుతాయి, రౌండ్గా తిరుగుతాయి చేసి కొంచెం నాకు ఇస్తే ఈరోజు ఇక్కడ పెట్టుకుంటా, అది వారికి చూపించడానికి పనికి వస్తుందని చెప్పా. ఆయన నాకంటే బద్దకొచ్చుడు అనుకున్నాడు, తీసుకురాని కూడా తీసుకురాలేదు. ఈతకడ చూపించడానికి 3 అంగుళాలు ముళ్ళు కలిగిన ఆ కిరీటము తల మీద పెట్టుకుంటే ఆ పడే వేదన ఎంతో మనకు తెలుస్తూ ఉంటుంది. యేసు ప్రభువారు అటువంటి కిరీటం పెట్టుకుని తల మీద దెబ్బలు కొట్టించుకుంటూ ప్రాణ త్యాగానికి, ఆయన సిలువ వేయబడటానికి బయలుదేరుతూ ఉన్నాడు. ఆయన వెళుతూ ఉన్నప్పుడు అక్కడ సీమోను అని ఒకడు కనబడగా ఆయన సిలువ వేయుటకు అతనిని ఏం చేశారంట? బలవంతము చేశారు. ఆ తదుపరి ఏమైంది? సిలువ మోయటానికి రాండి. సిలువ ఇంచుమించు అంటే పూర్తిగా బైబిల్ గ్రంథం లెక్కలు ఇవ్వలేదు, కానీ అది ఇంచుమించు 120 నుంచి 130 కేజీల వరకు సిలువ బరువు ఉండవచ్చు అని తెలియపరుస్తున్నారు. 130 కేజీలు కదండి, అప్పటికే 40 దెబ్బలు తిన్నాడు. ఒక దెబ్బ తగిలితేనే రక్తం పోతుంది. రక్తం పోకుండా మనం ఎన్ని వైద్యాలు చేస్తామో సొంతగా. యేసు ప్రభువారు 40 దెబ్బలు తిన్నాడంటే ఒంటిలో రక్తం అంతా కూడా అలా ధారగా పోతూ ఉంటుంది. ఇలా రక్తం పోయిన తర్వాత మరలా ఆయనతో 130 కేజీలు ఉన్న ఈ సిలువను మోయిస్తున్నారు.
ఎత్తొచ్చి 15 అడుగులు సిలువ. ఆ పైన 2 కమ్మీలు ఉంటాయి చేతులు కట్టడానికి, అవి 8 అడుగులు ఉంటాయి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు 8 అడుగులు, మధ్యలో 15 అడుగులు, 130 కేజీలు ఉన్న సిలువ ఆయన వేయబడటానికి ఆయనే మోసుకుని వెళుతున్నాడు. అటువంటి సమయంలో సహాయపడటానికి సీమోనును తీసుకువద్దామని వారందరూ కూడా బయలుదేరి ఆయన పట్టుకుని రావటానికి వెళ్ళారు. కానీ యేసు ప్రభువారు ఎంత మాత్రం కూడా అంగీకరించలా. తన సిలువ తానే మోసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. వారు ఏం చేశారంటే, ఆయన సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆ వస్త్రాలను ఏం చేశారంట, వారందరూ కూడా పంచుకున్నారు. అక్కడ కొంతమంది అక్కడ కనబడుతున్నారు. కుడివైపునను అలాగే ఎడమవైపున కూడా 2 దొంగలు ఉన్నారు. కానీ ఈయన వాళ్ళే వారు దెబ్బలు తినలేదు. వారు చేసింది ఏంటంటే దొంగతనం చేశారు. వారు చేసిన తప్పుకి శిక్షా విధి సిలువ వేయబడటం. కాబట్టి ఒక దొంగను అటువైపు, ఒక దొంగని ఇటువైపు పెట్టి యేసు ప్రభువారి మధ్యలో ఉంచి ఆ సిలువ వేశారు. ఆ తదుపరి వారు అంటున్నారు 40వ వచనంలో, నిన్ను నీవే రక్షించుకొనము, నీవు దేవుని కుమారుడైతే సిలువ మీద నుంచి దిగమని చెప్పుతూ ఆయనను వారందరూ దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీరందరూ అంటున్నారు, సిలువ దిగరావచ్చుగా, నీవు దేవుని కుమారుడుగా. దిగటానికి కాదు ఆయన సిలువ ఎక్కినది, నన్ను రక్షించడానికి సిలువ ఎక్కాడు. హల్లెలూయా. నా జీవితములకి దేవుని రాజ్యంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వడానికి ఆయన సిలువ ఎక్కాడు. ఎవరు కూడా పాతాళం యొక్క అపవాదికి వశంలో కాకుండా, దాని యొక్క మరణములకు వెళ్ళిపోకుండా, అందరు కూడా ఆయనతో పాటు తన రాజ్యంలో ఉండటానికి నీతిమంతుడైన యేసు ప్రభువారు రక్తము కార్చాలి కాబట్టి ఆయన సిలువ ఎక్కాడు. వారందరూ రక్షించుకో అంటున్నారు. అటువంటి సమయంలో ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుంచి దిగిన ఎడల వానిని నమ్ముదాము. వీరందరూ నమ్మే రోజు ఒకటి ఉన్నది. నమ్మకపోతే ఆయన దినము కాబట్టి ఆయనే చూసుకుంటాడు. వీళ్ళందరూ అబ్బో మీరు నమ్ముదాం. ఏ టైం మీరు నమ్మేది? ఆయన లోకంలో తిరిగినన్నాళ్ళు నమ్మలా, అద్భుతాలు చేసినన్నాళ్ళు నమ్మలా. నేనే దేవుని కుమారుడను, నేనే బోధకుడును, నేనే క్రీస్తును అని చెప్పినప్పుడు నమ్మలా. సిలువ మీద ఉన్నప్పుడు నమ్ముతారంటే వీళ్ళు. అటువంటి అవకాశం ఆయన వారికి ఇవ్వలేదండి. సమయం ముగించబడింది, సమయం అయిపోయినదని యేసు ప్రభువారు గమనించి వారి మాటలు విని ఆయన సిలువ మీద దిగి రాలేదు. మనుషుల మాటలు విని సిలువ మీద దిగటానికి కాదు, ప్రపంచం మొత్తానికి రక్షణ ఇవ్వటానికి యేసు సిలువ మీద ఉన్నాడు. ఏ ప్రధాన యాజకుడో, ఏ శాస్త్రంలో, ఏ అధికారులు చెప్పారు కదా గబగబ దిగొచ్చడానికి ఆయన యేసు క్రీస్తు. అందుకని వారి మాటలు ఏమాత్రం వినకుండా ప్రవచనాలు నెరవేర్చబడాలి కాబట్టి సిలువ మరణం పొందడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. 43వ వచనం నుండి, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పాను గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పాను. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు కూడా అలాగే ఆయనను నిందిస్తూ ఉన్నారు. అలాగే వారందరూ కూడా బందిపోటు దొంగలు అవమానిస్తున్నారు. వారిలో ఒక ఆయన అంటున్నాడు, అరే మనం దొంగలము, మనకిది మంచిదే, మనకిది తగును, మనం చేసిన పొరపాటుకి శిక్షలు ఇదే. కానీ ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయనలో ఏ లోపం లేదు, కానీ ఆయనకు సిలువ వేయబడింది అని వారందరూ ఆలోచన చేస్తున్నారు. ఆ తదుపరి ఆయన సిలువలో పలికిన 7 మాటలు చూసి నా మాటలు ముగిస్తాను. ఒక్కొక్క మాట చదువుకుంటూ 7 మాటలు ఏంటో జ్ఞాపకం చేసుకుందాం. అందరూ ఒకే మాట చదవద్దు, ఒక్కొక్క మాట ఒక్కొక్కరు చదవగలిగిన వాళ్ళు చదవండి. లోక రాసిన సువార్త 23వ అధ్యాయము, లోక రాసిన సువార్త 23వ అధ్యాయం 34వ వచనం చదవండి. తండ్రి, మీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇక్కడ కనబడుతుంది, అక్కడ కుడి వైపున ఒక దొంగను, ఎడమవైపున ఒక దొంగను, 2 నేరస్తులు ఆయనతో పాటు సిలువ వేయబడి ఉన్నారు.
వారిలో ఒక ఆయన తన జీవితంలో ఆయన ఎందుకు మాట్లాడాడంటే ఆ మాట, మనందరం నేరస్తులమే, మన దొంగలమే, కానీ ఆయన ఏ తప్పు చేయలేదు. అయ్యా నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటావా అని ఆ మాట అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, నిజముగా జ్ఞాపకం చేసుకుంటానన్నాడు. దానికంటే ముందుగా ఆయన చెప్పే మాట ఏంటంటే, ప్రజలందరూ సిలువేయబడిన క్రీస్తు వైపు చూస్తున్నారు. ప్రజలందరూ కూడా సిలువేయబడిన క్రీస్తుని చూస్తున్నారు. వారు ఇంకా ఏమన్నా సరే ఇంకా చేద్దామా, ఇంకా దూషిద్దామా, ఇంకా అవమానపరుద్దామా అని అనుకుంటున్నప్పుడు ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని యేసు ప్రభువారు సిలువలో ప్రజలందరి కోసం ఈ మాట పలికాడు. ఏ స్థితిలో ఉండి పలికాడండి? 40 దెబ్బలు తిన్నాడు. ఏ స్థితిలో ఉన్నాడు? ముఖం మీద ఉమ్మేయించుకున్నాడు. ఏ స్థితిలో ఉన్నాడు? క్రీస్తువేనా అని చెప్పి కొట్టారు. ఏ స్థితిలో ఉన్నాడు? యేసు ప్రభువారు తల మీద కిరీటం పెట్టబడిన స్థితిలో ఉన్నాడు. ఏ పరిస్థితిలో క్షమించమంటున్నాడు? వాళ్ళు రెల్లుతో అనగా కర్రతో ఆ అది తల మీద ఉన్న కిరీటం మీద కొట్టబడి రక్తధారలు కారుతున్నప్పుడు తన బలహీనుడేమీ కాలేదు, ఇంకా బలముతోనే బరువు కలిగిన సిలువను మోసుకుంటూ వెళ్ళి యేసు ప్రభువారు పలికే మాట ఏంటిదంటే, కష్ట సమయంలో వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరుగని గనుక వీరిని క్షమించు. క్రీస్తు సిలువలో పలికిన మొదటి మాట ఇది. ఈ మాటే మనం మర్చిపోతాం. కొట్టిన వారిని క్షమిస్తున్నాడు, తిట్టిన వారిని క్షమిస్తున్నాడు, ఉమ్మేసిన వారిని క్షమిస్తున్నాడు, కిరీటం పెట్టిన వారిని క్షమిస్తున్నాడు, రేళ్ళుతో కొట్టిన వారిని క్షమిస్తున్నాడు, గొలుసులతో బంధించి తీసుకుని వెళ్ళే వారిని క్షమిస్తున్నాడు, చేతుల మీద మేకులు కొట్టిన వారిని క్షమిస్తున్నాడు, కాళ్ళ మీద మేకులు కొట్టిన వారిని క్షమిస్తున్నాడు. వీటిలో నువ్వేదైనా కలిగి ఉన్నావా? ఆయన అన్ని కలిగి ఉండి క్షమించయ్యా అంటుంటే, ఆయన పడిన శ్రమలో కొద్దిగా మనం పడలేం, ఆయన పడిన బాధలో కొద్దిగా అనుభవించలేం, ఎదుట వారిని మనం క్షమించలేం. యేసు ప్రభువారు మగవాడు కాదండి, ఏమి అనలేక కాదు. యేసు ప్రభువారు ఏమి వినబడక చెవిటివాడు కాదు. యేసు ప్రభువారు ఏమి చేయలేక చేతవానిగాడు కాదు. ఆయన వేడి కొనగలడు, సైన్యమును దింపగలడు, ప్రజలందరినీ మీద తెగులు పంపించగలడు. అయినా సరే ఏమి చేతగాని వాడిగా ఉండి, ఏమి తెలియని వాడిగా ఉండి క్షమించమంటున్నాడంటే ఆయన చేతగాని దేవుడండి, మేము గొప్పవారం అండి, మేము ఏదైనా చేయగలము. ఆయన ఏదైనా చేయగలరు. అదే చేస్తే ఈరోజు నీకు రక్షణ ఉండేది కాదు తెలుసా? ఈరోజు నీ దేవుని దగ్గర ఉండి ఆ రొట్టెలో ద్రాక్షరసం చేయి ఉంచేవారు కాదు తెలుసా? ఆయనే ప్రాణం అర్పించకపోతే పరలోక రాజ్యానికి అసలు నీకు దారే ఉండేది కాదు. ఆయన ప్రాణం అర్పించి క్షమించు క్షమించు అనే మనస్తత్వం కలిగి సిలువలో మొదటిగా పలికిన మాట మనం మొదటిగా అదే మర్చిపోతామండి. యేసు గురించి మనం మర్చిపోకుండా క్షమించే గుణము కలిగి ఉండాలి. ఆయన్ని క్షమించినప్పుడు మనం ఏ పాటి వారము? మనల్ని కొట్టిన వారు లేరు, గాయపరిచిన వారు లేరు, ఉమ్మేసిన వారు లేరు, తల మీద కిరీటం పెట్టిన వారు లేరు. అయినా మనం క్షమించలేకపోతున్నాం. అన్నీ పొందుకుని కూడా ఆయన క్షమించు అని మాట పలుకుతున్నాడంటే మనం క్రీస్తు రక్తములో కొనబడిన వారమేనా? ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన రక్తము మన కొరకైనా చిందించింది. మరి చిందించినప్పుడు ఆయన బుద్ధులు మనకు రాలేదు ఎందుకు? ఆయన ఉన్న స్వభావం మనకెందుకు రాలేదు? ఆయన లక్షణాలు మనకెందుకు అవ్వలేదు? ఆయన క్షమించమంటున్నాడు. ఇదిగో నా రక్తం మీకోసమే, ప్రజల కోసమే అంటున్నాడు. ఆయన వలె మనం ఎందుకు జీవించలేకపోతున్నాం? క్షమించమని యేసు ప్రభువారంత పెద్ద వ్యక్తి యేసుక్రీస్తు వారే చెప్తున్నప్పుడు మనం ఈ మాటను మనం ఏమాత్రం కూడా నోటితో పలకలేని స్థితిలో కొన్నిసార్లు మనం ఉంటున్నాం. కానీ ఆయనైతే ఈ మాట చెప్పి క్షమించండి అని వేడుకుంటున్నాడు. అదే లోకారాసు సువార్త 2వ మాటకు వద్దాము. 2వ మాట 23వ అధ్యాయము 43వ వచనము. నేను ఇందాకే చెప్పా, ఒక మాట ఒకరు చదవండి అని. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను అక్కడ రాయపడుతున్నది యేసు ప్రభువారి గురించి.
ఆ ఇద్దరి దొంగల్లో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాను. ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అంటున్నాడు. అందుకు ఆయన అంటున్నాడు, నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే, చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా పరదేశులు ఉంటాడు. పరలోక రాజ్యము వేరు, పరదేశం వేరు. ప్రతి ఒక్కరి ఆత్మలన్నీ కూడా పరదేశంలో ఉండి అక్కడ సంచరిస్తూ ఉంటాయి. మరి పరలోకానికి ఎప్పుడు వెళ్తామంటే తీర్పు దినమున, తీర్పు జరిగిన తర్వాత పరలోకానికి వెళతాం. తీర్పు జరగకపోతే అటు నుంచి ఇటే కింద పడతాం. అయ్యయ్య ఒక్కసారి ఇలా పరలోకాన్ని చూసేస్తాం, ఏం పోయేది లేదు. పరదేశంలో ఉంటారు. ప్రతి ఒక్క ఆత్మలు పరదేశంలో సంచరిస్తూ ఉంటాయి. చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా పరదేశంలో ఉండి తీర్పు జరిగిన పిమ్మట దేవుని రాజ్యానిక, పాతాళమునిక, దాని ఎదురుగున్న నరకానిక ఎక్కడికి వెళ్ళాలో దేవుడు నిర్ణయిస్తాడు. ఈయన అదే చెప్తున్నాడు, నీవు కూడా నాతో పరదేశంలో ఉంటావు. అప్పుడే పరలోకానికి వెళ్ళిపోయి అబ్బాంద సందాలు చూసేవచ్చంటే కుదరదండి. తీర్పు జరగాలి, జీవగ్రంథం విప్పబడాలి, దానిలోని చరిత్ర అంతా బయటికి తీయాలి. దాన్ని బట్టి బైబిల్ గ్రంథం అనుసరించి నీకు తీర్పు తీర్చాలి, లెక్క అడగాలి, త్రాసులో తోర్చాలి. ఆ తదుపరి నువ్వు వెళతావా కిందకి వెళతావా అప్పుడు దేవుడు నిర్ణయిస్తాడు. అంతేగాని పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావండి, వెళ్ళాలంటే తీర్పు జరిగితేనే తప్ప. ఆయన అంటున్నాడు, మీలాంటి వారిదే నా రాజ్యము అని చెప్పబడినది, మీలాంటి వారిది నా ద్వారానే వెళ్ళాలి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని రాయబడిన మాట ప్రకారంగా పరదేశంలో ఉంటావని ఈయన నిశ్చయముగా ఈ మాటను చెప్తూ ఉన్నాడు. ఆ తదుపరి సిలువలో పలికిన 3వ మాట, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. 3వ మాట యేసు ప్రభువారు చెప్తున్నాడు. తల్లి తన బిడ్డను చూసి కన్నీరు కారుస్తూ దుఃఖముతో బాధపడుతూ ఎదురుగా నిల్చుంది. కుమారుడేమో 3 రేకుల మీద వ్రేలాడుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో యేసు ప్రభువారు ఆ బాధను చూసి, తల్లి యొక్క వేదన చూసి ఆయన అంటున్నాడు, యేసు తన తల్లి తాను ప్రేమించే శిష్యుడును యోహాను చూపించి, ఇదిగో నీ కుమారుడు అని ఆ శిష్యుడిని తల్లికి అప్పగిస్తున్నాడు. ఎందుకంటే కడుపున పుట్టిన బిడ్డ సిలువలో వ్రేలాడుతుంటే యేసు ప్రభువారు శిష్యుడని అప్పగించి, అదిగమ్మ నీ కుమారుడు. శిష్యుడితో చెప్తున్నాడు, అదిగో మీ తల్లి. ఎందుకంటే మన బిడ్డలను స్కూల్కి పోతున్నారు, స్కూల్లో ఒక దెబ్బ 2 దెబ్బలు కొట్టారని మనం స్కూల్కి పోయి అడగమా, ఎందుకు కొట్టారండి, ఏం కారణం, మా అబ్బాయి మా అమ్మాయి ఏ తప్పు చేశారు ఏంటో చెప్పండి అడగమా. కానీ తల్లి ఆ సిలువను చూసి, సిలువలో వ్రేలాడుతున్న యేసును చూసి ఆమె అలాగే దుఃఖపడుతుంది, కన్నీరు కారుస్తూ తల్లడిల్లిపోతా ఉన్నది. ఎందుకంటే తన బిడ్డే కదా సిలువలో వ్రేలాడుతుంది, ఎవరో కాదుగా. తన పేగు త్రెంచుకు పుట్టిన బిడ్డే సిలువలో బలి అయిపోతా ఉన్నాడు. ప్రజలందరికీ చిత్రహింసలు పెట్టి కొట్టి ఆ విధంగా అప్పగించారు. అటువంటి బాధను చూసి యేసు ప్రభువారు సిలువలో శిష్యుడినిచ్చి, ఇదిగో నీ కుమారుడు, ధైర్యము తెచ్చుకొని ఈ మాటను తెలియపరుస్తున్నాడు. తదుపరి 4వ మాట మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 46వ వచనం చదవండి. ఇంచుమించు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యిని విడనాడితివని అర్థము. యేసు ప్రభువారు మధ్యాహ్నము 3 గంటల సమయం, అంటే రాత్రి కాల సమయం నుంచి, మనకు అర్థమయ్యే భాషలో కావాలంటే నిన్న గురువారం కదా,
గురువారం సాయంత్రం రాత్రి కాల సమయం నుంచి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా యేసు ప్రభువారికి ఏమీ ఇవ్వకోకుండా, ఏ ఆహారం పెట్టుకోకుండా ఆయనను ఇలాగా తీసుకుని వెళుతూ ఉన్నారు. ఇలాగ మధ్యాహ్నం 3 గంటలప్పుడు సిలువలో ఉండి ఆయన మాట్లాడుతున్న మాట, ఏలీ ఏలీ లామా సబక్తాని, బిగ్గరగా ఆయన కేక పెట్టాడు. అక్కడ వారు అనుకుంటున్నారు, ఏలియా ఏమైనా వచ్చి రక్షిస్తాడేమో, ఏలియా వచ్చి ఏమైనా కాపాడుతాడేమో, ఏలియాని పిలుస్తున్నాడుగా అని చెప్పి ఆయన అంటున్నాడు. దాని అర్థం ఏంటిదంట, నా తండ్రి నా తండ్రి నన్ను ఎందుకు చేయి విడనాడితివి. తన తండ్రి ఈ కుమారుని యొక్క చెయ్యి విడనాడి ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన చెయ్యి విడిచిపెట్టాడో ఆ సమయంలో ఈయన పలుకుతున్న మాట, ఎందుకండి చెయ్యి ఎప్పుడు పెట్టుకున్నాడండి? ఆ పై వచనం ఉన్నది, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశం అంతటియు చీకటి పడెను. ఆ సమయంలో యేసు ప్రభువారికి తండ్రి స్వరము వినిపించవచ్చు, తండ్రి కొద్ది సమయం మాట్లాడవచ్చు, లేకపోతే తన హస్తం ఇచ్చి పట్టుకొనవచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం ఎప్పుడు మొదలైతే 12 గంటల నుంచి 3 గంటల వరకు 2 చేతులు ఇలాగే ఉంచాడు. మనం ఉంచుతామా? ఎందుకు స్తోత్రాలు చెప్పమంటే మనం లేకపోగా చేతులు మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు చేతులు ఇలా మేకుల మీద వేలాడితే ఎన్ని లాగేవన్నీ నరాలు, ఈ ఎముకలన్నీ కూడా పనిచేస్తాయా? 3 గంటల వరకు చేతులు అలాగే పెడితే ఒకవేళ మేకులు తీసివేసినా సరే చేతులు కిందకు దిగుతాయా? మొత్తం ఎక్కడెక్కడ ఎలాడిపోతా ఉన్నాడు పట్టేసి. అటువంటి సమయంలో ఈయన బాధ చూసి తండ్రి ఏమైనా సహాయం చేసి ఉండవచ్చు. ఈ పరిస్థితినంతా ప్రజలు చూడకుండా మధ్యాహ్నం వరకు కారు చీకటి కమ్మేసింది. మధ్యాహ్నం అంతా కూడా చీకటిగా ఉంది, ఏమీ కనబడతలేదు. ఎందుకయ్యా తండ్రి నా చెయ్యి విడిచిపెట్టావు అని బిగ్గరగా కేక పెడుతున్నాడు. ఆ తదుపరి మనం 5వ మాటకు వద్దాం. సిలువలో పలికిన 5వ మాట, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చదవండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి, లేఖనములు నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను నేను. యేసు ప్రభువారు 5వ మాటగా పలుకుతున్నాడు. ఏమనంటే ఆయనకు అన్నీ అర్థమవుతూ ఉన్నాయి. సమస్తమైనప్పటికీ సమాప్తమవుతుందని యేసు ఎరిగి, లేఖనములు నెరవేరినట్లు నేను ఏం కొని ఉన్నానంట, దప్పిక కొని ఉన్నాను. అంటే యేసుకి ఏమి ఇవ్వలేదు, మంచినీళ్ళు కూడా ఇవ్వాల. ఇంచుమించు ఇది ఏప్రిల్ నెల, మార్చి నెల అంటే ఎక్కువగా ఎండల కాలమే, ఎండల సమయం. కానీ వారు ఏ మంచినీళ్ళు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా కొడతమే పనిగా పెట్టుకున్నారు. యేసుని ప్రాణం తీయాలి, చంపాలి, ఇదే పని పెట్టుకుని ఏమాత్రం కూడా మంచినీళ్ళు ఇవ్వకుండా చూస్తున్నారు. ఉరిశిక్ష పడేవాడి కన్నా కోరికలు అడుగుతారు. ఎరా నీకు ఎవరైనా చూడాలా, ఎవరినైనా కలవాలా, ఎవరితో మాట్లాడాలా, ఏమన్నా స్పెషల్గా ఫుడ్ తినాలా, ఏంటిదో నీ కోరికలు చెప్పు అంటారు. ఎందుకు ఉరిశిక్ష పడితే పోతాడు కదా, ఆడి కోరికలు ఏంటో తెలుసుకుని ఆడికి కావాల్సినవన్నీ బాగా భరీగా పెట్టి శుభ్రంగా ఏమేం కోరికలు అన్నీ తీర్చేసి ఉదయకాల 3 దాటిన తర్వాత మెడకు ఉర్రేసి లాగేసి శిక్ష వేసి ప్రాణం తీస్తారు. కానీ యేసు ప్రభువారికి అయితే ఏ మంచి నీళ్ళు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఆయన నోరు తెరిచి అడుగుతున్నాడు, ఏమని? సమాప్తమైనదని ఎరిగి నేను దప్పిక కొని ఉన్నాను. అటువంటి సమయంలో వారు ఏం చేశారు తెలుసా? 30వ వచనంలో అది 6వ మాట గట్టిగా చదవాలి. యేసు ఆ చిరకాను పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. యేసు మొదటిగా తన ఆత్మను అప్పగించాడు. ప్రాణం ఇంకా పాలేదండి, ఆత్మ మాత్రమే అప్పగిస్తున్నాడు. సమాప్తమైంది. ఎందుకంటే మంచినీళ్ళు కూడా ఇవ్వని స్థితిలో వారు ఒక స్పంజి తీసుకుని దాన్ని చేదు చిరకాల ముంచి నోటికి అందించిరి. యేసు ప్రభువారు దగ్గరికి వస్తుండగా దాని వాసన పసిగట్టి ఏమాత్రం కూడా
దానిని తాగలేదు, నోటికి తగలనీకోకుండా వదిలేసి సమాప్తమని చెప్పి మొదటిగా తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఇంకా తనలో ప్రాణం ఉన్నదంట. 7వ మాట, సిలువలో పలికిన 7వ మాట, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 50వ వచనము. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. 7వ మాట, యేసు ప్రభువారు బిగ్గరగా కేకవేసి తన ప్రాణమును విడిచిపెట్టాడు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందకి 2గా చినిగెను. భూమి వణికెను, బండలన్నీ కూడా బద్దలైపోతా ఉన్నాయి. దేవాలయము తెర ఎందుకు చినిగినదంటే అప్పటి కాలంలో పరిశుద్ధ స్థలమునికి అతి పరిశుద్ధ స్థలమునికి మధ్యలో ఒక తెర ఉన్నది. ఎవరు పడితే వారు లోపలికి రాకూడదు. ప్రధాన యాజకులు మాత్రమే లోపలికి రావాల్సి ఉన్నది. దేవాలయంలో రావటానికి కూడా అవకాశం లేదు. అందు నిమిత్తమే యేసు ఎప్పుడైతే ప్రాణం విడిచాడో తెర 2 భాగాలైపోయినది. సమాధులన్నీ కూడా తెరవబడ్డాయి, బండలు బ్రద్దలైపోయాయి, భూమి వణికింది. చాలామంది నిద్రించిన వారు లేచారు. వారు సమాధుల నుండి బయటికి వచ్చిన తర్వాత అనేక మంది మనుషులకు కూడా వారు కనిపించారు. అక్కడ 54వ వచనం ఉంది, శతాధిపతియు అతనితో కూడా యేసును కావలి వారును భూకంపం జరిగిన కార్యములన్నిటిని చూసి మిక్కిలి భయపడి నిజంగా ఈయన దేవుని కుమారుడే. ఇందాక అన్నారుగా, ఏమయ్యా నువ్వు దేవుని కుమారుడువా? బట్టలు చింపుకున్నాడంట పిలాతు. నువ్వు దేవుని కుమారుడు అంట, దైవ దోషం చేస్తున్నావు, ఎక్కడిది నీకు అధికారం అన్నాడుగా. యేసు ప్రభువారికి తెలుసు, ఏదో ఒక రోజున వీరే తెలుసుకుంటారు, వీరి నోటితో వీరే ఒప్పుకుంటారు అని గ్రహించారు. నిజంగా వాళ్ళే అంటున్నారు, ఈయన దేవుని కుమారుడు. వారందరూ గమనించారు. దేవుని మాటలు వింటున్న మన జీవితంలో సిలువలో 7 మాటలు పలికి యేసు తన ప్రాణం అప్పగించాడు. ఆ తర్వాత యోసేపు అనబడిన ఒక వ్యక్తి బాగా ధనవంతుడంట. అతడు యేసు ప్రభువు దేహాన్ని నాకు ఇవ్వమని అడిగితే అక్కడ ప్రధాన యాజకుడు తీసుకుపోయే దేహాన్ని అన్నాడు. ఆ దేహాన్ని సిలువ మీద నుంచి కింద దింపి ఒక మంచి వస్త్రంలో చుట్టి ఎవరు పెట్టని ఒక సమాధిని తొలిపించి దానిలో యేసు ప్రభువారిని ఉంచి సుగంధ ద్రవ్యాలని పోసి ఒక బండ అడ్డుగా పెట్టి బయటికి వచ్చేసాడు. ఇక ఏమైందనేది మనము యేసు ప్రభువారు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏంటిది అనేది మనం ఆదివారము మనకు తెలుస్తుంది. ఆదివారం పెద్దకు సమాచారం ఏమీ ఉండదు. ఎందుకంటే యేసు ప్రభువారు రావటం అవన్నీ కూడా మనకు తెలిసే ఉండదు. ఇది ప్రాముఖ్యమైనది. యేసు ప్రభువారు ఈ విధంగా సిలువలో మరణించడము, ప్రాణం పెట్టడము మనందరి కోసమే. హల్లెలూయా. ఆయన చనిపోయిన తర్వాత బల్లెముతో పొడిచారండి. ఎక్కడ పొడిచారు చెప్పండి? డొక్కలో. దేనికి పొడిచారు? ఇంకేమన్నా ఉందేమో, బ్రతికాడేమో, ఇంకేమన్నా సరే వస్తాయేమో బయటికి రక్తదారులు అని చెప్పి ఒక బల్లెము తీసుకుని డొక్కలో కూడా పొడిచారు. ఇక వనువనువు కూడా గాయాలే ఆయన. ఇటువంటి గాయాలన్నీ కూడా మన కొరకు యేసు అనుభవించాడు. మన కొరకు అన్నిటిని కూడా ఆయన త్యాగం చేశాడు. ఒక ఆయన అంటున్నాడు, గురుడివాడిని ముట్టాడు, చనిపోయిన వారు లేపాడు, కుష్టి వ్యాధి కలిగిన వారు ముట్టాడు, అందరిని ముట్టావు కదయ్యా, నిన్ను నీవు ఎందుకు రక్షించుకోలేకపోయావు అన్నాడు. ఆ మాట నేను నిద్రపోతున్నాడంట. కల వచ్చింది. ఆ కలలో కొంతమందిని తీసుకుని వెళ్ళి యేసు ప్రభువారి లాగానే సంఖ్యలు వేసి తీసుకుని వెళ్ళి వస్త్రాలు తీసి దెబ్బలు కొడతా తల మీద కిరీటం పెడతామంటే కలలో బేరమని అరుస్తున్నాడంట. వీడికి ఏం పుట్టిందిరా ఈ టైంలో అరుస్తున్నాడు అని పక్కన ఉన్నవారు చూశారు. ఏమైందంటే ఇలా కొడుతున్నప్పుడు ఎందుకు కొట్టారు, యేసు ప్రభువారు ఎందుకు బతికించుకోలేకపోయారు అని అడిగాను. కానీ అయ్యే దెబ్బలు నాకు పడుతుంటే నాకు ఇప్పుడు నిజంగా తెలిసి వస్తుంది, సిలువే నాకు శరణము. హల్లెలూయా. సిలువే నాకు మార్గము. ఆయన మరణించకపోతే నాలో జీవం లేదు. ఆయన మరణించకపోతే నాకు పునరుద్ధానము లేదు. ఆయన మరలా
తన జీవితంలో ప్రాణం పెట్టి రక్తము ధార పోయకపోతే పరలోక రాజ్యానికి దారే లేదు, నేను గమనించాను అని అతను జీవితం లేచి తన తప్పుడు తాను తెలుసుకున్నాడు. తన జీవితాన్ని కాపాడుకోలేక కాదు, చేతగాని వాడికి కాదు. ధర్మశాస్త్ర గ్రంథంలో భక్తులు ప్రవక్తలు ప్రవచించిన ప్రతి ప్రవచనంలో నెరవేర్చడానికి యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఆ మాటలన్నిటి ప్రకారం నెరవేర్చి తన పనిని తాను పూర్తి చేసుకుని తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళిపోవాలని ఆసక్తి కలిగి ఉండి ఈ పనంతటిని కూడా ఒక క్రమముగా చేసి ప్రాణం అర్పించాడు. మనం తెలుసుకోవాల్సింది, నా కొరకే నేను తండ్రితో పాటు దేవుని రాజ్యంలో ఉండటానికి పాతాళ వశంలో అపవాదికి చెరలోనికి వెళ్ళిపోకుండా ఆయనతో పాటు కలిసి ఉండటానికి దేవుడు తన ప్రాణం అర్పించి తన శరీరాన్ని నలగగొట్టుకుని తన రక్తాన్ని మా కొరకు దారపోస్తాడని నీవు గమనిస్తే యేసు మరణము నీవు విలువిచ్చినట్లు, యేసుని అనగా కుమారుడిని నీవు ప్రేమిస్తున్నట్లే ఈ కొద్ది మాటలు బట్టి దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు యేసు ప్రభువారు నా కొరకే సిలువలో బలి అయ్యాడు. యేసు ప్రభువారు నా కొరకే సిలువలో త్యాగమయ్యాడు. ఆ త్యాగము నా కొరకే కదా, ఆయన బలి అయిన విధానము నా కొరకే కదా. నా కొరకే ప్రాణమునిచ్చాడు, రక్తమును ధారపోసి ఉన్నాడు. ఇంకా రక్త బిందువుల కోసమని బల్లెముతో కూడా యేసు ప్రభువారు పొడిచారు. యేసు ప్రభువారు 3 మ్రేకుల మీద వ్రేలాడుతూ కీడు చేసిన ప్రజల వైపు చూస్తూ, కొట్టిన ప్రజల వైపు చూస్తూ, తిట్టిన ప్రజల వైపు చూస్తూ కోపాడకుండా వీరిని క్షమించండి. దేవుని దగ్గర మనము ప్రార్థనతోను మన జీవితాలు కలిగి ఉండమనము. యేసు ప్రభువారు వలె మనం ఎప్పుడైతే క్షమించండి అనే మనస్తత్వం మనలో ఉంటుందో మనందరము నిజముగా ఆయన రక్తము ద్వారా కొనబడిన వారమే. ఆయన రక్తమే మన జీవితానికి విలువైనది. ఆయన రక్తము శ్రేష్టమైనది. ఒకవేళ మన జీవితంలో ఎదుటి వారిని క్షమించలేకపోతున్నామేమో, యేసు క్షమించినప్పుడు ఆయన వలె మీరు ఎత్తుకొనలేకపోతున్నారు. యేసు క్షమించినప్పుడు క్షమాగుణము మన జీవితంలో ఎత్తుకొనటం లేదు. యేసు ప్రభువారు ప్రజలు కీడు తలబెట్టిన మంచి స్వభావం కలిగి, అయ్యా వారేం చేస్తున్నారు వారికి అర్థం కావట్లేదు, వారిని క్షమించమంటే వేడుకుంటున్నాడు. ఎవరు చేయలేని త్యాగం యేసు మన కొరకు చేశాడని సిలువలో. ఎవరు తినలేని దెబ్బలు యేసు ప్రభువారు దెబ్బలు తిన్నాడు మన కొరకై. ఎవరు తల మీద పెట్టించుకొని కిరీటములు మన కొరకే యేసు ప్రభువారు మళ్ళా కిరీటం తల మీద పెట్టించుకుని ఉన్నాడు. ప్రభువా, ఏ మంచి లేని మా జీవితాల కొరకి నీతిమంతుడైన నీవు ప్రాణం అర్పించవయ్యా. శతాధిపతులు సైనికులు అంటున్నా, నిజముగా ఈయన దేవుని కుమారుడే, నిజముగా ఈయన నీతిమంతుడే. మనం ఆయన మాటను అంగీకరించలేకపోయాము, ఆయన మాటకి మనం గౌరవించలేకపోయాము. ఆయనలో ఏ పాపము కనబడలేదు. పిలాతు అంటున్నాడు, ఈయన ఏ దుష్కార్యం చేసినని సిలువ వేయమంటున్నారు మీరు, ఈయనలో ఏ దుష్కార్యం కనబడతలేదు. పిలాతు భార్య అంటుంది, ఈయన నీతిమంతుడు, అయ్యా ఆయన జోలికి నువ్వు పామాక, ఆయన నీతిమంతుడంట. గత రాత్రి నేను చూశానంటుంది. ఆయన నీతిమంతుడు అనేక మంది
దైవ దోషం చేస్తున్నారన్నదో, ఏ నోరైతే నీతిమంతుడు కాదన్నదో అదే నోరు ఈయన నీతిమంతుడని పలుకుతుంది. కాబట్టి మన జీవితంలో నేర్చుకుని యేసు త్యాగాన్ని గుర్తించి, యేసు ప్రాణ త్యాగమును మనం వెలిగించి మన జీవితంలో ఈ విధంగా దేవునికి దూరం కాకుండా సిలువను జ్ఞాపకం చేసుకుంటూ, సిలువ మరణం గుర్తించుకుంటూ ఆయనలో ఉండి మనం కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన ప్రతి మాటలు మనందరి జీవితంలో ఫలభరితమున్నట్లుగా ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.